అండ్ హాయ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే ఇక్కడికి అందరికీ వచ్చినందుకు. క్రికెట్ అంటే ఎంత ఇంట్రెస్టో మీ అందరికి కూడా నాకు తెలుసు. అండ్ సండే మార్నింగ్ మిమ్మల్ని లేపి రమ్మన్నాను, బట్ దెన్ అగైన్ ద కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ యూ హ్యావ్ ఫర్ క్రికెట్ ఇస్ రియలీ అమేజింగ్. సో ముందుగా నా పేరు సందీప్ అండ్ ఈగిల్ మీడియా ఈగిల్ స్పోర్ట్స్లో క్రికెట్ అనలిస్ట్ అనేది చేసుకుంటూ ఉంటాం అనమాట. సో టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ఐపీఎల్ కానివ్వండి, లేకపోతే వరల్డ్ కప్ కానివ్వండి. ఎందుకంటే వరల్డ్ కప్ టీం అనేది అనౌన్స్ చేయడం జరగబోతోంది విత్ ఇన్ అ ఫ్యూ అవర్స్. రేపటికల్లా మనకి టీం అనేది ఎంతో తెలిసిపోతుంది. సో టీంలో ఎవరు ఉండాలి ఏంటని చెప్పేసి మీ ఒక ఒపీనియన్స్ చెప్పడానికి, ఐపీఎల్లో ఎలా ఉండబోతుంది ఏంటి, ఎవరు గెలవబోతున్నారు ఏంటి. అండ్ ఆర్సీబీ హాస్ వన్ ద గేమ్, ఆర్సీబీ గేమ్ గెలవడం జరిగింది. అండ్ సో లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క టీం కూడా ఆల్మోస్ట్ 6-7 మ్యాచెస్ ఆడేస్తుంది. అండ్ సండే సూపర్ సండే అయిపోయిన తర్వాత ఎవ్రీ టీమ్ హ్యాస్ ప్లేడ్ 7 మ్యాచెస్. సో ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూ అయిపోయింది టోర్నమెంట్లో. సో ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి మాట్లాడడానికి, మీ ఒక ఒపీనియన్ తెలుసుకోవడానికి ఇక్కడ రమ్మడం జరిగింది. సో ఇండివిజువల్గా కూడా మనం మాట్లాడతాం అనమాట. ఇండివిజువల్గా 1-on-1 బైట్స్ కూడా తీసుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ వీ విల్ స్టిక్ టు సమ్ ఆఫ్ ది బేసిక్ క్వశ్చన్స్ ఆర్ సంథింగ్ దట్ యూ హ్యావ్, అండ్ దెన్ వీ కెన్ హ్యాపీలీ డిస్కస్ ఫర్ ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 20 minutes. ఆ తర్వాత ఇండివిజువల్గా మాట్లాడుకొని దెన్ వీ కెన్ వైండ్ అప్ ది ఈవెంట్. ఆల్రైట్. గుడ్ మార్నింగ్, నా పేరు సాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన ఇప్పుడు ప్రస్తుతం ఆడుతున్న మన సన్ రైజర్స్లో మెయిన్ స్ట్రెంతే డెత్ బౌలింగ్ మంది. కానీ రీసెంట్ ఫామ్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ స్టార్టింగ్ నుంచి ఫ్లాప్ అవుతూనే రాబోతున్నాడు. 45 runs ఒక మ్యాచ్, 50 runs ఒక మ్యాచ్. జస్ట్ గత మ్యాచ్ చూసుకుంటే కొద్దిగా 30 runs వరకు వచ్చాడు. ఈ సినారియో చూసుకుంటే ఒక 2 years బ్యాక్ వరకు అసలు ఇండియాకి కింగ్ పిన్, స్వింగ్ కింగ్ అనేవాళ్ళు. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు బెంచ్కి వెళ్ళిపోతున్నాడు. వరల్డ్ కప్కి వచ్చేసరికి అతని ప్లేస్ ఎలా ఉండబోతుంది? రైట్, గుడ్ క్వశ్చన్. భువనేశ్వర్ కుమార్ స్వింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే స్టార్టింగ్ ఓవర్స్ పవర్ ప్లేలో వేస్తున్నప్పుడు స్వింగ్లో ఎటువంటి ప్రాబ్లం రావట్లేదు. లైన్ లెంత్ వస్తుంది, ఈజ్ బీటింగ్ ద బ్యాట్స్మెన్. రన్స్ కూడా తక్కువ వేస్తున్నాడు. ప్రాబ్లం వల్ల కూడా డెత్ ఓవర్స్లో వస్తాం. డెత్ ఓవర్స్లో మీరు ఒకసారి గమనించుకుంటే కనుక పర్సెంటేజ్ ఆఫ్ నకిల్ బాల్స్ చూడండి, యార్కర్స్ అనేది చూడండి, నకిల్ బాల్స్ అనేది చూడండి. నకిల్ బాల్ పర్సెంటేజ్ అనేది ఈజ్ అబౌట్ 40%. అండ్ నకిల్ బాల్ వేసే బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాగా పడ్డాయి ఐపీఎల్లో. మీరు ఆండ్రూ టైన్ తీసుకోండి, లేదా భువనేశ్వర్ కుమార్ని తీసుకోండి. ఎనీబడి యూస్ బౌలింగ్ విత్ నకిల్ బాల్ వాళ్ళందరినీ బాగా కొట్టడం జరిగింది. అంటే బ్యాట్స్మెన్ హావ్ స్టార్టెడ్ టు పికప్ ది నకిల్ బాల్. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా టైం అనేది వాళ్ళకి లభిస్తుంది. జనరల్గా ముందుకు బాగా ఫాస్ట్గా వేస్తూ 135, 140 వేస్తూ సడన్గా యూ బౌల్ నకిల్ బాల్ విత్ ది సేమ్ యాక్షన్, బాల్ అనేది బ్యాట్ మీదకి అంత స్పీడ్గా రాదు, అక్కడ వికెట్లు పడుతూ వచ్చాయి. బట్ నా నకిల్ బాల్ బ్యాట్స్మెన్ పట్టుకునేసరికి దే ఆర్ హ్యావింగ్ దట్ టైం, దే ఆర్ ఏబుల్ టు గేజ్ ఇట్, అందుకే 6లు కొడుతున్నారు. మీరు ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే లో ఫుల్ టాసెస్ పడ్డాయి అగేన్స్ట్ రసిల్. సెకండ్ మ్యాచ్లో తీసుకుంటే నకిల్ బాల్స్ పడ్డాయి. థర్డ్ మ్యాచ్లో తీసుకుంటే కొంచెం బెటర్గా అనిపించింది బికాస్ ద స్కోర్ వాజ్ రియలీ లెస్. మొన్న లాస్ట్ మ్యాచ్లో హీ బౌల్డ్ రియలీ వెల్. మొన్న లాస్ట్ మ్యాచ్ యార్కర్ పర్సెంటేజ్ వాజ్ గోయింగ్ అప్. సో నకిల్ బాల్కి స్టిక్ అవ్వకుండా ఇఫ్ ఈస్ గెటింగ్ బ్యాక్ టు హిస్ ఓన్ స్ట్రెంత్, యార్కర్లో వేయగలిగితే కనుక దేర్ స్టిల్ దట్ సేమ్ భువనేశ్వర్ కుమార్ ఇన్ హిమ్. సో ఆ నకిల్ బాల్ పర్సెంటేజ్ని తగ్గించుకోవాలి. ఇట్ షుడ్ కమ్ అవుట్ as a సర్ప్రైజ్ ఎలిమెంట్. సిమిలర్లీ సిద్ధార్థ్ కోహ్లీని తీసుకోండి, తను కూడా నకిల్ బాల్స్ వేస్తున్నాడు. తను యార్కర్ వేసినప్పుడు వికెట్లు పడ్డాయి లేదా కట్టెట్ చేయగలిగాడు. నకిల్ బాల్స్ వేస్తే 10 నకిల్ బాల్స్ వేస్తే 5 4లు, 1 6, 1 వికెట్ పడింది తనకి లాస్ట్ 2 మ్యాచెస్లో. సో ఇఫ్ యూ అబ్జర్వ్ నకిల్ బాల్స్ని బ్యాట్స్మెన్ పిక్ చేసుకోవడం జరుగుతుంది, అందుకే భువనేశ్వర్ కుమార్కి ప్రాబ్లం జరుగుతుంది. సిద్ధార్థ్ కోహ్లీ, సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్లో మాత్రం, గత సీజన్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కోహ్లీ, సందీప్ శర్మ. ఈ సీజన్లో చూసుకుంటే సందీప్ శర్మ ఈజ్ గివింగ్ అంటే ప్రయారిటీ ఇతనికి, అంటే ఇతని బౌలింగ్ బాగుంది వీళ్ళ ముగ్గురు కంపేర్ చేసుకుంటే. నకిల్ బాల్స్ అనేవి కూడా సందీప్ శర్మకి బాగా ఎక్కువ వర్కౌట్ అయినాయి సిద్ధార్థ్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్ కంటే. అంటే బ్యాట్స్మెన్ ఎక్కువ టార్గెట్ చేస్తుంది సిద్ధార్థ్ అండ్ భువీని అనుకుంటున్నారా? సందీప్ని లైట్ తీసుకోవడం వల్ల ఇతని బెటర్గా వచ్చాడని? లేదు, యాక్చువల్లీ ఏమైందంటే సందీప్ శర్మ కూడా 2 మ్యాచెస్లో బాగా రన్స్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక మ్యాచ్లో 43 runs, 44 runs ఇవ్వడం జరిగింది. ఆ మ్యాచ్ తను వేసిన ఓవర్స్ వల్ల మనకి ఇబ్బంది కూడా అయింది సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళకి అని వాళ్ళు అనుకోవడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ సన్ రైజర్స్ హైదరాబాద్, సందీప్ శర్మకి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మిడిల్ ఓవర్స్లో ఈజ్ గెటింగ్ 2 or 3 overs. భువనేశ్వర్ కుమార్ స్టార్టింగ్ 2, లాస్ట్ 2 వేస్తున్నాడు. సిద్ధార్థ్ కోహ్లీ ఆల్మోస్ట్ అన్నీ కూడా డెత్ ఓవర్స్లోనే వేస్తున్నాడు. సందీప్ శర్మ ఈజ్ గెటింగ్ 2 overs ఇన్ ద మిడిల్. సో అక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నాడు. అండ్ అగైన్ ఓన్లీ 1 hour వేస్తున్నాడు. 17th over లేకపోతే 18th over వేస్తున్నాడు సందీప్ శర్మ. సో దాట్ 1 hourలో ఈవెన్ ఇఫ్ ఈస్ గివింగ్ ఫర్ 10 or 11 runs, తన ఎకానమీ అనేది ఓవరాల్గా చూసుకుంటే 7.5, 8 runs per over ఉంది. సో ఓవరాల్ బిగ్ పిక్చర్ చూసుకుంటే కనుక 4 overs 32, 33 సందీప్ శర్మ బాగానే ఉంది. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ భూవీ 2 overs 10 runs, లాస్ట్ 2 overs ఈస్ గివింగ్ అవే 35 runs. సో అక్కడ భూవీకి ప్రాబ్లం జరుగుతుంది. సందీప్ శర్మ లాస్ట్ మ్యాచ్ బాగా వేయడం జరిగింది అగేన్స్ట్ వీళ్ళ ఒక 1 match బాగా వేయడం జరిగింది. కింగ్స్ అండ్ పంజాబ్కి అగేన్స్ట్గా బాగా వేయడం జరిగింది. బట్ ప్రాబ్లం ఏంటంటే మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ రొటేషన్లో సందీప్ శర్మ వాస్ వాంట్ టు ఏ బెటర్ బెట్. ఎందుకంటే బ్యాట్స్మెన్ జనరల్గా మిడిల్ ఓవర్స్ అనేది కన్సాలిడేట్ చేద్దాం అనుకుంటారు. ఆ పవర్ ప్లే స్టార్ట్ని కన్సాలిడేట్ చేసుకొని లాస్ట్లో అటాక్ చేద్దాం అనుకుంటారు.
ఆ టైంలో దే ఆర్ యూజింగ్ సందీప్ శర్మ టు పికప్ వికెట్స్. అందుకే తన ఎకానమీ రేట్ అనేది కూడా ఇట్ ఈస్ బెటర్ దెన్ సిద్ధార్థ్ కుమార్, భువనేశ్వర్ కుమార్. దట్ ఈస్ వై సందీప్ శర్మ ఫిగర్స్ అనేవి కొంచెం బెటర్గా కనిపిస్తాయి అనమాట. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సాయి ఫల్గున్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్లో బిల్లీ స్టాన్లేకి వస్తే ఎలా ఉంటుంది? ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ కేన్ విలియమ్సన్ రికవరీ అయిపోతే ఏ ప్లేయర్స్ మామూలుగా 4 ఫారిన్ ప్లేయర్స్లో ఏ ప్లేయర్ని తీసేసేయాలి? రైట్. సో మీ ఫస్ట్ క్వశ్చన్ బిల్లీ స్టాన్లేక్ రావాలన్నా దానికి లింక్డ్ క్వశ్చనే 4 ఫారిన్ ప్లేయర్స్ మీరు కూడా చెప్పారు. సో బోత్ ది క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్ ఉంటుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ సన్ రైజర్స్ హైదరాబాద్, వాళ్ళ 4 ఫారిన్ ప్లేయర్స్ ఎవరు? వార్నర్ ఎట్టి పరిస్థితులు తీరుందని ఖచ్చితంగా ఉంటాడు. రషీద్ ఖాన్ నిద్రపోతున్నా కూడా తను తీసేస్తారని చెప్పేసి వారు ఆలోచించుకోరు. సో వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు. నా మిగతా 2 ప్లేయర్స్ ఎవరు? బేర్స్టో అండ్ ఇప్పుడున్న టీంలో మొహమ్మద్ నబీ. బేర్స్టో బాగా ఆడేసాడు, ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా లాస్ట్ మ్యాచ్ మినహాయించి ప్రతి ఒక్క మ్యాచ్ కూడా మంచి స్టార్ట్ ఇవ్వడం జరిగింది. సో బేర్స్టోని కూడా పక్కన పెట్టే యోచనలో ఉండరు. బికాస్ మన మిడిల్ ఆర్డర్ అనేది ఎంత బాగుందో సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళది మిడిల్ ఆర్డర్ అనేది అందరికీ తెలుసు. సో ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ట్లో దే విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఎనీ రిస్క్. సో బేర్స్టో వెళ్ళడం కూడా చాలా తక్కువగానే కనిపిస్తాం. ద ఓన్లీ పర్సన్ హూ కెన్ గో అవుట్ ఇస్ నబీ ఒక మ్యాచ్లో 4 వికెట్స్ తీయడం జరిగింది, ఒక మ్యాచ్లో మ్యాచ్ గెలిపించడం జరిగింది, ఏదో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. బట్ దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది బిగ్గర్ పిక్చర్, విలియమ్సన్ వచ్చేయాలి అనుకుంటే కనుక విలియమ్సన్ ఇస్ ది క్యాప్టెన్. ఇప్పటిదాకా తన్ని తాను పక్కన పెట్టుకుని కూర్చున్నాడు రెస్ట్ అని చెప్పేసి. బట్ నౌ వరుసగా మ్యాచెస్ ఓడిపోయి గెలవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ కేన్ విలియమ్సన్ విల్ సమ్హౌ కమ్ ఇన్ టు ద స్క్వాడ్. తను వస్తే నబీ మీద వెయిట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నా నబీ వెళ్ళిపోతే 4 ఫారినర్స్ ఆల్రెడీ ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు బిల్లీ స్టాన్లేకి తీసుకొని రావాలంటే ఎవరు కూర్చోవాలి? అన్లెస్ అండ్ అంటిల్ సన్ రైజర్స్ హైదరాబాద్ టేక్ ఎ టఫ్ కాల్ అండ్ సే బేర్స్టోని పక్కన పెట్టి కొంచెం బౌలింగ్ స్ట్రెంథన్ చేసుకుందాం అనే ఒక థాట్ వస్తే తప్ప బిల్లీ స్టాన్లేకి వచ్చే అవకాశాలు ఉండవు. ఒకవేళ బేర్స్టోని పక్కన పెట్టి సహాని తీసుకొచ్చుకుంటే టీంలోకి, వార్నర్ సహా ఓపెన్ చేస్తారు, విలియమ్సన్ విల్ బి అట్ 1 డౌన్. అక్కడ యూసఫ్ పఠాన్ని తీసేయడం జరుగుతుంది అండ్ అతని ప్లేస్లో బిల్లీ స్టాన్లేకి రావడం జరుగుతుంది. బట్ స్టిల్ దెర్ ఆర్ 4 బౌలర్స్ ఉంటారు, ఫాస్ట్ బౌలర్స్, ఒకడే స్పిన్నర్ కనిపిస్తాడు అక్కడ కూడా. సో ఆ కాంబినేషన్స్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉంటూ వచ్చాయి. అండ్ ఈ క్వశ్చన్ మీరు ఎందుకు అడుగుతున్నారంటే, ఆల్ ది 3 మెయిన్ బౌలర్స్ ఆఫ్ అండర్ పర్ఫార్మ్ ఎస్ఆర్హెచ్కి. భువీ కానివ్వండి, సందీప్ శర్మ కానివ్వండి, సిద్ధార్థ్ కోహ్లీ కానివ్వండి, ఎవ్రీబడి హాజ్ అండర్ పర్ఫార్మ్. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఆడలేదు. అందుకే బిల్లీ స్టాన్లే గురించి ఆలోచన వస్తుంది. లాస్ట్ ఎడిషన్ తీసుకుంటే బిల్లీ స్టాన్లేకి 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత ఇట్ వాజ్ ఎంటైర్లీ డామినేటెడ్ బై ఇండియన్ బౌలర్స్. సో అందుకే బిల్లీ స్టాన్లే గురించి ఆలోచన ఒక 2-3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత, లేదా 2-3 మ్యాచ్లు బాగా గట్టిగా దెబ్బలు తిన్నాక సన్ రైజర్స్ హైదరాబాద్కి రావడం జరుగుతాం. బట్ తను రావాలన్నా 4 ఫారినర్స్ రూల్ అనేది అప్లై అవుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఇస్ టఫ్ ఫర్ బిల్లీ స్టాన్లే టు కమ్ ఇన్ అన్లెస్ అంటే డ్రాస్టిక్ ఇంజురీస్ ఎవరికైనా అయితే తప్ప, ఒక బౌలర్ని తీసుకుందాం అనుకుంటే తప్ప బిల్లీ స్టాన్లేకి వచ్చే అవకాశాలు గట్టి కనిపించట్లేదు. సో విలియమ్సన్ వస్తే నబీ వోంట్ బి దేర్. అలాంటప్పుడు ఒక బౌలర్ ఎక్స్ట్రా కావాలి, ఎందుకంటే నబీ కెన్ ఆల్సో బౌల్ కాబట్టి. మేబీ ఒక అభిషేక్ శర్మనో లేకపోతే ఒక షాబాజ్ నదీంలో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్టర్ May 1 మీ మెయిన్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోతారు. రషీద్ ఖాన్ ఈస్ గాన్, నబీ ఈస్ గాన్. సో అలాంటప్పుడు ఎవరో ఒక స్పిన్నర్ కావాలి. సో డెఫినెట్లీ షాబాజ్ నదీం వాళ్ళు గ్రూమ్ చేసుకోవాల్సిన అవసరం. సో మేబీ ఈ షుడ్ కమ్ ఇన్ టు ద స్క్వాడ్, అభిషేక్ శర్మ షుడ్ కమ్ ఇన్ టు ద స్క్వాడ్. అలా ఉండబోతాం. హాయ్ సార్, నా పేరు బాలాజీ. చెప్పండి. నేను 2 ఇష్యూస్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ 2 days బ్యాక్ ధోని ఇష్యూ అయింది కదా, నో బాల్ అయినప్పుడు 50%. రైట్. దాని గురించి మామూలుగా ఏదన్నా మీ opinion? రైట్. ధోనిది కరెక్టా లేకపోతే ఎంపైర్ది కరెక్టా? సో అందరికీ ఇన్సిడెంట్ తెలుసా? మంచి అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని ధోని నడుచుకుంటూ వచ్చాడు ఫీల్డ్లోకి. సో దట్ 2 things ఉన్నాయండి అక్కడ. ఫస్ట్ ఏంటంటే, ఈజ్ ఎ క్యాప్టెన్ అలౌడ్ టు కమ్, అసలు రావచ్చా అని చెప్పేసి. సెకండ్ థింగ్ ఇస్ ఆబ్వియస్లీ ఫైన్. 50% ఫైన్ వేశారు. ఆ ఫైన్ అనేది కరెక్టా, పనిష్మెంట్ అనేది కరెక్టా అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్, ఒకవేళ అంపైరింగ్లో ఏదన్నా కాంట్రవర్షియల్ డెసిషన్ జరిగినా, లేకపోతే డెసిషన్ కొంచెం ఆమోదయోగ్యం కాకపోయినా, ఫీల్డింగ్ క్యాప్టెన్తో అంపైర్స్ డిస్కస్ చేయడమో, లేకపోతే ఫీల్డింగ్ క్యాప్టెన్ వెళ్ళి అంపైర్తో డిస్కస్ చేయడం అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ నార్మల్ థింగ్. అందులో ఎటువంటి తప్పు కూడా లేదు. ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది అంటే కనుక ఎంపైర్సే క్లారిటీ ఇవ్వాలి. దట్ ఈస్ అ రూల్స్ ఆఫ్ క్రికెటర్. ఎంపైర్ చెప్తే అదే ఫైనల్ అంట. మన గల్లీ క్రికెట్లో కూడా ఎంపైర్ చెప్పండి అంతే. సో ఎంపైర్ చెప్పిందే ఫైనల్. సో ఫీల్డింగ్ క్యాప్టెన్ ఇస్ ఆల్వేస్ అలౌడ్ టు డిస్కస్ విత్ అంపైర్స్. బ్యాటింగ్ క్యాప్టెన్ విషయానికి వచ్చేసరికి బౌండరీ దగ్గర ఒక 4th అంపైర్ ఉంటాడు. బాల్స్ పోతే పరిగెత్తుకుంటూ కూడా వస్తాడు కదా పాప అమాయకుల్లాగా, తను 4th అంపైర్ అనమాట. సో 4th అంపైర్ డ్యూటీ ఏంటంటే కనుక బ్యాటింగ్ టీంకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక ఊరికే డగౌట్ నుంచి బయటకు వచ్చేయడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. సో వాళ్ళకి మెసేజ్ కమ్యూనికేట్ చేయడానికి 4th అంపైర్ ఉంటాడు అక్కడ. సో ధోని ఇష్యూలో క్లారిటీ కోసం మేబీ 4th అంపైర్ షుడ్ హావ్ కమ్ అండ్ స్టాప్ హిమ్. ఫీల్డ్లోకి వెళ్ళడం కాదు, ఇది ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్పేసి ధోని 4th అంపైర్కి చెప్తే 4th అంపైర్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తే దెన్ వాళ్ళందరూ ఫీల్డ్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుంటే కనుక కరెక్ట్గా ఉండేది. సో 4th అంపైర్ అక్కడ కొంచెం చూసుకోలేదు. ధోని వెళ్తున్న కొద్దీ ఇవిడ వచ్చేసి అట్లా కాదు ఇది అని చెప్పేసి ఆపున్నా కూడా కొంచెం సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండేది.
కానీ ఇక్కడ ఏమైందంటే మ్యాటర్ అనేది ఆ నో బాల్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఉల్లాస్ గాంధీ ఎవరైతే స్ట్రైకింగ్ ఎండ్లో ఎంపైర్ ఉన్నాడో బాల్ వేసింగానే ఇట్లా చేయబెట్టి ఎక్సర్సైజ్ చేశాడు నో బాల్ అని చెప్పేసి. అండ్ దెన్ ఇమీడియట్లీ ఒకసారి బ్రూస్ ఆక్సన్ఫోర్డ్ వైపు చూడడం జరిగింది. బ్రూస్ ఆక్సన్ఫోర్డ్ ఎందుకు ఇట్లా అన్నాడు, మీరు మొత్తం రీప్లే చేసుకుంటే ఇట్లా అన్నాడు అంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే అబౌవ్ వేస్ట్ హైట్ నో బాల్ ఏదైతే ఉందో అన్లెస్ అంటే అది కంటికి క్షుణ్ణంగా కనిపిస్తే తప్ప ఇక్కడ దాకా లేదు ఇక్కడ దాకా వస్తే తప్ప లెగ్ ఎంపైర్ వైపు చూడకుండా ఈ ఎంపైర్ నో బాల్ ఇవ్వదు. దట్ ఈస్ అ ప్రోటోకాల్ యాజ్ పర్ ది రూల్. అబౌవ్ వేస్ట్ నో బాల్ అట్లా చూడకుండా తను నో బాల్ ఇవ్వడం జరిగింది. నో బాల్ ఇచ్చిన తర్వాత తన వైపు చూస్తే తను ఇట్లా అనడం జరిగింది. సో ఉల్లాస్ గాంధీ ఇది నో బాల్ నాకు కనిపించిందని చెప్పి ఒక స్టాండ్ తీసుకుని అది నో బాల్ అని చెప్పున్నా బాగానే ఉండేది, లేకపోతే నో బాల్ ఇవ్వకుండా తన వైపు చూసి నో బాల్ ఇచ్చినా బాగానే ఉండేది. సో అటు ఇటు కాకుండా ఇరుక్కు పెడతాను. సో అలా ఇరుక్కుపోయేసరికి ఏమైంది, లెగ్ ఎంపైర్ హాజ్ నాట్ కాల్డ్ ఇట్. సో తనకు అక్కడ రూల్స్ లెగ్ ఎంపైర్ చెప్పలేదు కదా ఏంటి అని చెప్పేసి తను నో బాల్ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో అక్కడ స్కోర్ ఏంటంటే 3 balls 8 runs కొట్టాలి. అది నో బాల్ అయి ఉంటే మిచెల్ శాంట్నర్ 2 పరిగెత్తాడు, 3 balls 5 runs అయ్యాయి. ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక అది నో బాల్. నో బాల్ వెంటనే బాల్ ఏమవుతుంది, ఫ్రీ హిట్ అవుతుంది. అదే బ్యాట్స్మెన్ స్ట్రైక్లో ఉన్నాడంటే ఫీల్డ్ కూడా చేంజ్ చేయడానికి వీల్లేదు, అవునా కదా. సో ఒకవేళ నో బాల్ అయింది కాబట్టి వీళ్ళు 2 పరిగెత్తారు కాబట్టి మిచెల్ శాంట్నర్ స్ట్రైక్లో ఉంటాడు, ఫీల్డ్ కూడా చేంజ్ చేయడానికి వీల్లేదు, ఒక ఎక్స్ట్రా బాల్ వస్తుంది. ఇన్ని అడ్వాంటేజ్ కనిపించాయి ఆ బాల్ రవీంద్ర జడేజాకి. లేదా జనరల్గా జడేజా కొట్టిన ఫస్ట్ బాల్ 6కి ఆ సెకండ్ బాల్ ఎక్స్ట్రా కవర్ మీద కొట్టిన షాట్కి తను సూపర్ టచ్లో ఉన్నాడు. సో 2 balls 7 runs అన్నా జడేజా నేను ఆడగలను చెప్పేసి తీసుకునే ఒక ఆలోచనలో కూడా ఉన్నాడు అక్కడ. అది కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. అది నో బాల్ కాకుండా నేనే సింగిల్ స్ట్రైక్లో ఉండేవాడిని, నేనే కొట్టుకునేవాడిని. అది నో బాల్ కాకుండా ఒక కొత్త బ్యాట్స్మెన్ స్ట్రైక్లో ఉండడం జరిగింది, మీ వల్ల మాకు ఇబ్బంది అయిందని చెప్పేసి. సో దిస్ ఫైర్డ్ అప్ ధోని. నడుచుకుంటూ వచ్చాడు, ఇంకా అక్కడి నుంచి అరుస్తూ వచ్చాడు. వెరీ అన్లైక్ ధోని. ధోని ఎప్పుడు అట్లా అరవడు, ఇట్లా చూస్తూ ఉంటాడు లేదా కోపంగా చూస్తాడు తప్ప అరుచుకుంటూ వచ్చి ఎంపైర్ని ఈ గేవ్ నో బాల్ అని చెప్పేసి చాలా రూడ్గా మాట్లాడడం జరిగింది. సో ఈ రూడ్గా మాట్లాడడం అనేది యాజ్ పర్ ఐసీసీ కోడ్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఫర్ ఎనీ క్యాప్టెన్. జనరల్గా మనకి ఆర్టికల్స్ ఏమి వస్తాయి అంటే కనుక హీ షుడ్ నాట్ హ్యావ్ కమ్ టు ద ఫీల్డ్ అని వస్తుంది. ఫీల్డ్లోకి రావడంలో ప్రాబ్లం లేదు, బట్ 4th umpire కన్సల్ట్ చేసి రావాలి, అది ఇష్యూ. తనకి ఫైన్ పడ్డానికి కారణం ఏంటంటే అంపైర్స్కి అట్లా గట్టిగా అట్లా మాట్లాడాడు, తను నో బాల్ పాయింట్ చేస్తూ ఇట్లా నో బాల్ ఇట్లా ఇచ్చాడని చెప్పేసి ఈ గేమ్ చూస్తే కనుక ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది, అక్కడ ఏం మాట్లాడుతున్నారా అన్నట్టుంది అక్కడ ఎక్స్ప్రెషన్. అది తర్వాత సంగతి తర్వాత, ట్రోల్స్ అవన్నీ తర్వాత. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ద కైండ్ ఆఫ్ ఆ రెస్పాన్స్ ఏదైతే ధోని దగ్గర నుంచి వచ్చిందో అంపైర్స్ కొంచెం ఒఫెన్సివ్గా అనిపించడం జరిగింది. అది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. అండ్ జనరల్గా అలా ఉంటే కనుక మ్యాచ్ ఫైన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఒక మ్యాచ్ బ్యాన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ. బట్ మ్యాచ్ రిఫరీ కన్సిడరేషన్లో తీసుకోవడం ఏంటంటే అసలు జరిగింది ఏంటి అక్కడ. ఫస్ట్ పాయింట్, నో బాల్ ఇష్యూ అంపైర్ తప్పు ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అంపైర్ నో బాల్ ఇవ్వకుండా ఉన్నా బాగుండేది, లేదా నో బాల్ ఇచ్చేసి నో బాల్ స్టిక్ అయినా బాగుండేది. సో నో బాల్ ఇచ్చి తీసుకున్నాడు, ఎంపైర్ తప్పు ఉంది. సెకండ్ తప్పు, 4th umpire వచ్చి ధోని ఆపలేకపోయాడు. భయపడ్డాడో అది పడ్డాడో అవన్నీ ట్రోల్స్లో చూసాం, అది పక్కన పెట్టండి. బట్ 4th umpire రాలేకపోయాడు. సో 2 ఎంపైరింగ్ వైపు నుంచి తప్పిదాలు ఉన్నాయి. సో దట్ ఫైర్డ్ అప్ ధోని. సో అందుకే ధోనికి 50% మ్యాచ్ ఫేర్ ఇవ్వడం జరిగింది. అది కరెక్టా కాదా అంటే ధోని నెక్స్ట్ డే చూసుకుని నేను ఈ పని చేశాను తనే అనుకుంటాడు, ఎందుకు వెళ్ళినా అబ్బా అని చెప్పేసి. ఎందుకంటే తను ఆ క్రికెట్ గేమ్ని అప్హోల్డింగ్ ది స్పిరిట్ ఏదైతే అంటారో హీ హాజ్ బీన్ ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. మీరు గుర్తుందంటే న్యూజిలాండ్లో మిచెల్ డారెల్కి అగేన్స్ట్గా ఒక కాంట్రవర్షియల్ డిఆర్ఎస్ డిసిషన్, అది హాట్స్పాట్లో ఇన్సైడ్ రైట్ చూపించింది, కానీ ఎంపైర్ మాత్రం అవుట్ ఇవ్వడం జరిగింది అక్కడ. అప్పుడు తన బ్యాట్స్మెన్ అడిగాడు, అదేంటి హాట్స్పాట్లో బ్యాట్ తగిలింది కదా, రోహిత్ శర్మ అడగడం జరిగింది, డూ యూ వాంట్ టు రిట్రాక్ట్ అని. రోహిత్ శర్మ అగ్రీ కూడా అయ్యాడు, బట్ ధోని వెళ్ళి మాట్లాడడం జరిగింది. 3rd umpire అవుట్ ఇచ్చిన తర్వాత యాజ్ అ క్యాప్టెన్ నువ్వు రిట్రాక్ట్ తీసుకోవడానికి వీల్లేదు. 3rd umpireకి వెళ్లే ముందే యూ కాల్ ది అపీల్ బ్యాక్. 3rd umpire దగ్గరికి వెళ్ళిందంటే కనుక 3rd umpire ఏది ఇస్తే అదే ఫైన్, అది జరగలేదు. సో అలాంటి ఒక రూల్స్ తెలిసిన ధోని ఇలాంటి పనులు చేయడు. ఇలా చేశాడంటే కనుక తనకే ఇష్టం ఉండదు, అందుకే తనకి చెప్పడం జరిగింది. అండ్ ఆ ఫైన్ అనేది ఇట్ ఈస్ ఆల్సో లెసన్ ఫర్ ఆల్ ద క్యాప్టెన్స్. ఆడ 4th umpire అన్న క్యాండిడేట్ ఒకటి ఉన్నాడు, మీరు అనవసరంగా ఇట్లా ఫైర్ అయిపోయి రాకండి అని చెప్పడానికి ఇది ఉన్నది. అంతగానే ఏం లేదు. ఎనీ మోర్ డౌట్స్ అబౌట్ ధోని ఇష్యూ చెప్పండి. సెహ్వాగ్ అన్నారు కదా, ధోని ఇట్లా చేసినందుకు మినిమం 2 or 3 matches తీసేయాలని చెప్పేసి అన్నారు కదా, అది కరెక్టేనా? అదే కదా, ఇప్పుడు ఆ ఎంపైరింగ్ ఫ్లాస్, ఆ 4th umpire రాకపోవడం, అంపైర్ నో బాల్ వచ్చి తీయకుండా ఉండడం, అంపైర్ నో బాల్ ఇవ్వలేదు, అసలు ఏమీ చేయలేదు, అంపైర్ నార్మల్గా ఇట్లా నుంచున్నాడు శిలా విగ్రహం లాగా, అప్పుడు ధోని పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడాడు అంటే ఖచ్చితంగా 2 matches ఫైన్ పడేది, 2 matches బ్యాన్ పడేది. అంపైర్ నో బాల్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది, 4th umpire రాని పక్షంలో జరిగింది, చాలా కన్ఫ్యూజన్ ఉండింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ హీ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు సీ క్లారిటీ, ఆ కన్ఫ్యూజన్ ఏంటని చెప్పేసి. ఇవన్నీ పిక్చర్లోకి వచ్చాయి కాబట్టి మ్యాచ్ రిఫరీ ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఇష్యూ అనేది మొత్తం ధోని మీద తప్పు లేదు. ఎంత ఎంపైర్స్ డిసిషన్ ఫైనల్ అన్నా కూడా ఎంపైర్లో ఇట్లాంటి వేషాలు వేసినప్పుడు యాజ్ అ క్యాప్టెన్ హీ హ్యాజ్ అ రైట్ టు సీ క్లారిటీ. కానీ తనకి క్లారిటీ అనేది ఎట్లా సీక్ చేశాడో దాని మీద ప్రాబ్లం ఉంది. అందుకే తను చేసిన పనిలో తప్పు లేదు, కానీ చేసిన విధానంలో తప్పు ఉంది కాబట్టి
అందుకే ధోనికి 50% మ్యాచ్ ఫేర్ రావడం జరిగింది. అదే ఎంపైర్ ఏమీ చేయకుండా ఉండి ధోని పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడంటే కనుక ఖచ్చితంగా బ్యాన్ పడేది. అది విషయం. మనం చూసుకుందాం 2015 వరల్డ్ కప్లో రోహిత్ శర్మకి ఇలానే బంగ్లాదేశ్ మ్యాచ్లో నో బాల్లో క్యాచ్ పట్టారు. క్యాచ్ పట్టినప్పుడు క్యాచ్ పడితేనే థర్డ్ అంపైర్కి వెళ్ళింది అది నో బాల్ వేస్ట్ అయ్యటా కాదా అని. కానీ ఈ మ్యాచ్లో ఏంటంటే అది క్యాచ్ పట్టలేదు, మామూలుగా రన్ తీశారు కాబట్టి థర్డ్ అంపైర్కి ఇవ్వమనే రూల్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? కాదు. క్యాచ్ పట్టారు కాబట్టి నో బాల్ అనేది బేసిక్గా టు చెక్ అనమాట అసలు ఏం జరిగింది. ఇక్కడ రన్ తీస్తే రూల్ అనేది లేదు. బేసిక్గా ఏంటంటే అది నో బాలా కాదా అని అంబిగ్యూటీ వచ్చినప్పుడు అంపైర్ దగ్గరికి వెళ్ళడం అనేది రూల్. కానీ ఇక్కడ బ్రూస్ ఆక్సన్ఫోర్డ్కి అసలు అంబిగ్యూటీ లేదు. ఆ దృష్టిలో నో బాల్ కాదంటాడు ఆయన. ఈ సేస్ ఇట్ ఇస్ క్లియర్లీ నాట్ అ నో బాల్. ఇప్పుడు థర్డ్ అంపైర్కి ఎందుకు వెళ్తారు? వెన్ దర్ ఇస్ అ కన్ఫ్యూజన్, డౌట్ ఉన్నప్పుడు వెళ్తారు. ఆ డౌట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక పర్సన్ అవుట్ అయ్యాడు అనుకోండి, మంచి బ్యాట్స్మెన్ లేదా మ్యాచ్ని మలుపు తిప్పే సమయం అనుకోండి, అది అవుట్ అయ్యాడు అనుకోండి, అది నో బాలా కాదని చెక్ చేస్తున్నారు. ఆ రూల్ మారింది. ఒకప్పుడు అంపైర్ నో బాల్ ఇవ్వకపోతే థర్డ్ అంపైర్ కూడా ఇంటర్వ్యూ అయ్యేవాడు కాదు. ఇప్పుడు నో బాల్ చెక్ చేస్తున్నారు. ఓవర్ స్టెప్ చేశాడా లేదా అబవ్ వేస్ట్ వచ్చిందని అవుట్ అయ్యాక చెక్ చేస్తున్నారు. ఎందుకంటే దట్ షుడ్ నాట్ చేంజ్ ది కోర్స్ ఆఫ్ ద గేమ్ అని చెప్పేసి. ఇక్కడ కోర్స్ ఆఫ్ ది గేమ్ చేంజ్ చేయడం కాదు క్వశ్చన్. ఇక్కడ బ్రూస్ ఆక్సన్ఫోర్డ్కి ఇట్ ఇస్ నాట్ అ నో బాల్ ఫర్ హిమ్. అది నో బాల్ కాదు, నువ్వు ఎట్లా నో బాల్ ఇచ్చామంటాడు ఆయన. ఇట్లా చూశాడు ఉల్లాస్ గాంధీని, అరే నేను ఎట్లా ఇచ్చాను భయపడ్డాడు. సో వెన్ అంపైర్ ఇస్ క్రిస్టల్ క్లియర్ అబౌట్ వెన్ ఇట్ ఇస్ నాట్ అ నో బాల్, దెర్ ఇస్ నో పాయింట్ టు గో టు థర్డ్ అంపైర్ కదా. నీకు ఫీల్డ్ అంపైర్ ఉన్నదే అందుకు. ద ఫీల్డ్ అంపైర్స్ ఆర్ దేర్ బికాస్ దే హ్యావ్ టు మేక్ అ డెసిషన్, దే హ్యావ్ ది ఎవ్రీ రైట్ టు మేక్ అ డెసిషన్. వాళ్ళ డెసిషన్ తీసుకొని నాకు తెలిసయ్యా ఇది అన్నప్పుడు దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ గెటింగ్ టు థర్డ్ అంపైర్. మీ పాయింట్ ఏంటంటే ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు థర్డ్ అంపైర్కి వెళ్ళాలా లేదా అని. ఆబ్వియస్లీ వెళ్ళాలి. కానీ వన్ ద అంపైర్ ఇస్ కాన్ఫిడెంట్, క్రికెట్ రూల్స్ ఇంకా అంతగా ఇవాల్వ్ కాలేదు, ఆర్ దే ఆర్ స్టిల్ ఆన్ ఫీల్డ్ అంపైర్స్కి అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే దే ఆర్ ద వన్స్ ఆర్ టేకింగ్ ఎ డెసిషన్. వాళ్ళ యొక్క కండక్ట్లోనే మ్యాచ్ జరుగుతుంది. సో అలాంటప్పుడు ప్రతి ఒక్క బాల్ని రిఫర్ చేస్తూ కూర్చుంటే కనుక తప్పు అవుతుంది. కన్ఫ్యూజన్ ఉంది అంటే కనుక ఇమీడియట్లీ దే షుడ్ హావ్ చెక్డ్. బట్ బ్రూస్ ఆక్సన్ఫోర్డ్ వాజ్ అట్మోస్ట్ క్లారిటీ, నో బాల్ కాదు తను ఉంచున్నాడు అంతే, ఇంకేం చేయలేదు. దాని థర్డ్ అంపైర్ రిఫర్ చేయడం కష్టం, అందుకే వెళ్ళలేదు. అది జరిగింది. ఎంపైర్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సో ఆర్సీబీ వర్సెస్ ముంబై లాస్ట్ బాల్ సో 6 runs డేవిలర్స్ నాన్ స్ట్రైకర్, అది నో బాల్ అయింది. ఒకవేళ నో బాల్ కాకపోయి ఉంటే ఆల్రెడీ 1 run తిరిగారు, నో బాల్ 2 runs, లాస్ట్ బాల్ డేవిలర్స్ ఆన్ స్ట్రైక్ 4 runs, 5 runs ఉండేది. మేబీ ఆర్సీబీ విన్ ఆ మ్యాచ్. కానీ అక్కడ ఎంపైర్స్ మీద క్వశ్చన్ వచ్చింది. అండ్ నిన్న ఆర్సీబీతో ఆడుతున్నప్పుడు కోహ్లీది కూడా అబోవ్ హైట్ వెళ్ళింది, నాకు క్లియర్గా రిప్లేలో తెలిసింది దట్ వాజ్ ఏ నో బాల్. అండ్ కనీసం ఫస్ట్ బౌన్స్ కూడా ఎంపైర్ వేయలేదు. అండ్ ఈ క్వశ్చన్ మీదకి వచ్చేసరికి అవుట్ ఆఫ్ కంట్రీ మీడియాస్ కూడా ఐపీఎల్ ఈజ్ ఏ మ్యాచ్ ఫిక్సింగ్ ఈవెంట్, ఇప్పుడు మళ్ళీ అవే టాక్స్ మళ్ళీ వస్తున్నాయి, ఇట్స్ ఏ మ్యాచ్ ఫిక్సింగ్ ఈవెంట్, అన్నీ ముందే తెలిసిపోతాయి. అండ్ ఎంతవరకు ఎంపైర్స్ని మనం క్వశ్చనబుల్గా దీనిలో తీసుకోగలం. అండ్ అందరూ అంటూనే వాళ్ళ ఐసీసీ, దే ఆర్ ఫ్రమ్ ఐసీసీ, దే హ్యావ్ ఏ స్టాండర్డ్స్ ఫర్ దెమ్. ఎన్ని అనుకున్నా మరి ఇలాంటి చిన్న ఇన్సిడెంట్స్ మీద కూడా చూసి ఎంపైర్స్ మీద క్వశ్చనబుల్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ క్వశ్చన్ అగైన్. నిన్నటి మ్యాచ్లో కావాలని నేను పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్లో ఆ ఇష్యూ చెప్పలేదు. ఆ ఇష్యూ చెప్తే కామెంట్లు అన్నీ కూడా ఎంపైరింగ్ గురించి అంటే ఎంపైర్ని బండబూతులు తిడుతూ ఉంటారు. అది జరుగుతూ వచ్చింది. ఇన్ ఆల్ ఫెయిర్నెస్ ఎంపైరింగ్ హ్యాస్ బీన్ దరిద్రం ఐపీఎల్లో. క్షుణ్ణంగా చెప్పచ్చు, చూసి చెప్పచ్చు, ఎవడన్నా చెప్తాడు. ఎన్ని రాంగ్ డెసిషన్స్ మీరు చూశారు. వైడ్స్ మిస్ అవుతున్నాయి, వైడ్స్ కానీ వైడ్స్ ఇస్తున్నారు. నో బాల్ అనేది వికెట్ పడితే తప్ప చెక్ చేయట్లేదు. కొన్నిసార్లు నో బాల్ అయింది, నో బాల్ ఇవ్వట్లేదు. ఆ హైట్ సంగతి అసలు పట్టించుకోవట్లేదు. ఫుల్ టాస్ అబౌవ్ ద వేస్ట్ కానివ్వండి, లేదా బౌన్సర్ అబౌవ్ ద షోల్డర్ అబౌవ్ ద హెడ్ కానివ్వండి, ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కనుక యూ లుక్ ఎట్ ది అంపైర్స్ ఎవరు అంపైరింగ్. ఇండియన్ అంపైర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంపైర్స్. వాళ్ళు ఇంటర్నేషనల్ మ్యాచెస్కి ఏమైనా అంపైరింగ్ చేశారు అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళి. బ్రూస్ ఆక్సన్ఫోర్డ్ లాంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అంపైరింగ్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే మిగతా అంపైర్స్ చాలామంది ఉన్నారు. థర్డ్ అంపైర్స్ కొంతమంది, ఫారెన్ అంపైర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ ఎలీట్ అంపైర్స్, నో డౌట్ అబౌట్ దట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇండియన్ అంపైర్స్ దగ్గర నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇండియన్ అంపైర్స్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక వాళ్ళు ఇంటర్నేషనల్ మ్యాచెస్కి అపార్ట్ ఫ్రమ్ ఇండియా దే హ్యావ్ నాట్ అంపైర్డ్. ఇండియా బయటికి వెళ్ళి అంపైరింగ్ చేయలేదండి, అవునా కదా? సో అందుకే వాళ్ళ స్టాండర్డ్స్ మీద, వాళ్ళకున్న పరిపక్వత మీద, వాళ్ళకున్న నాలెడ్జ్ మీద దేర్ ఆర్ క్వశ్చన్స్. కళ్ళు కనిపిస్తున్నాయా లేదా, లెన్సులు పెట్టుకున్నారా, కళ్ళజోడు పెట్టుకున్నారా, కంట్రోల్లో ఇంకేదైనా పెట్టుకున్నారా, ఇట్లాంటివన్నీ ట్రోల్స్ వస్తున్నాయి అక్కడ. ద రీజన్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ఎంపైరింగ్ దట్ దే హ్యావ్ డన్ ఆర్ ద కైండ్ ఆఫ్ ట్రైనింగ్ దట్ దే హ్యావ్ బీన్ పుట్ ఇంటు. అది ప్రాబ్లంగా ఉంది ఇక్కడ. సో ఎంపైరింగ్ స్టాండర్డ్స్ గురించి కూడా దేర్ హ్యాస్ టు బి ఒక కమిటీ చూసుకుని ఇన్ని రాంగ్ డెసిషన్స్ వచ్చాయి, అడ్రస్ చేసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఎంపైర్ ఇన్ని రాంగ్ డెసిషన్స్ ఇచ్చాడు, బాబు ఇక్కడ మిస్టేక్ అవుతుంది, మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే చెప్పండి. ఆ పైన టీవీ ఎంపైర్ వాడు తగలడ్డాడు, అవసరం అయితే కనుక యూ కెన్ టేక్ సజెషన్స్. ఇప్పుడు మీరు టెక్నాలజీ ఇంటర్వెన్షన్ తీసుకొచ్చి టెక్నాలజీ ఉండాలని చెప్తున్నప్పుడు వెన్ యూ ఆర్ ఇన్ అ డౌట్ యూస్ టెక్నాలజీ కదా. అనవసరంగా ఇప్పుడు ఎంపైర్ తలకే కెమెరా పెట్టి మ్యాచ్లు చూస్తున్న సందర్భాల్లో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు సీక్ ది హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ వెన్ దర్ ఇస్ అ డౌట్.
అది జరగట్లేదు. ఎటువంటి డెసిషన్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక కౌన్సిలింగ్ లాంటిది కావాలి వాళ్ళకి. వాడు కూర్చోబెట్టి ఇంతమంది తప్పులు చేస్తున్నారు, ఏది పరిస్థితి అది పరిస్థితి ఇండివిజువల్గా టేక్ ఆన్ చేసుకుంటే కనుక ఎంపైరింగ్ స్టాండర్డ్స్ అని డెఫినెట్గా పెరుగుతాయి. లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు చెప్పిన 3-4 ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఇష్యూస్ జరిగాయి అయినా 30 మ్యాచెస్లో. ఇవాళ 30 మ్యాచెస్ అవుతాయి వాళ్ళు. 30 మ్యాచ్లో చాలా ఇష్యూస్ జరిగాయి. వైడ్ ఇష్యూస్తో పెద్ద అంబిగ్యూటీ అది. బ్యాట్స్మెన్ ఆఫ్ సైడ్ జరిగాయంటే వైడ్ బాల్ లేదు, ఎవడు చెప్పలేదు సరిగ్గా. అది ఎంపైర్స్ డిస్క్రిప్షన్. ఇప్పుడు నో బాల్కి క్లియర్ కట్గా ఇండికేషన్ ఉంది, లైన్ దాటి కాలు పడిందంటే నో బాల్ అని. అదే వైడ్కి దట్ వైడ్ లైన్ ఇస్ జస్ట్ అన్ ఇండికేటర్. వాడు ఆఫ్ స్టంప్ వైపు జరిగాడు కాబట్టి నేను వైడ్ అని అంటాడు. ఈ క్యాంట్ ఈవెన్ డిబేట్, అక్కడ ఎవడేం మాట్లాడాడు. సో క్రికెట్లో ఈ రూల్ ఒక ప్రాబ్లం ఉంది. సో ఇలాంటి వైడ్స్ చాలా మిస్ అయ్యాయి. వైడ్స్ కానీ చాలా వైడ్స్ వచ్చేసాయి. ఒకడు వచ్చి ఏబీ డివిలియర్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 3 స్టంప్లు వదిలేసి ఇక్కడ పక్క వచ్చి ఆడతాడు, బాల్ వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయడం జరిగింది, అది వైడ్ ఇచ్చాడు అనుకోండి. సో ఆల్రెడీ మూవ్డ్, బ్యాట్స్మెన్ ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ తీసుకోవడం జరిగింది. ఈస్ ట్రైన్ టు పుట్ బౌలర్ ఆఫ్. అలాంటప్పుడు బౌలర్ కూడా కొంచెం లీవ్ ఇవ్వాల్సిన అవసరం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి జాగ్రత్తగా చూసుకొని ఎటువంటిది వైడ్ ఇవ్వాలి, ఎటువంటిది వైడ్ ఇవ్వకూడదని క్లారిటీ కూడా రావాలి. మీకు క్లియర్ కట్ రూల్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో. ఎక్కడన్నా కూడా కొంచెం అటు ఇటు ఉందంటే ఇట్స్ వెరీ వెరీ టఫ్. సో అందుకే ప్రాబ్లమ్స్ వస్తుంది. ఐపీఎల్ ఫిక్సింగ్ అవి ఇవి అంటారా, యాజ్ అ క్రికెట్ ఫ్యాన్ అట్లాంటివన్నీ ఇగ్నోర్ కొట్టడం మంచిది. ఎందుకంటే వన్స్ యూ థింక్ అబౌట్ అది ఫిక్సింగ్ అనేసి అంటే కనుక ఇంట్రెస్ట్ పోతుంది. ఫస్ట్ పాయింట్, క్రికెట్ మీద నమ్మకం పోతుంది, క్రికెట్ మీద ఇష్టం పోతుంది, అండ్ అసలు ఏవి ఉండదు ఫర్ ఆల్ క్రికెట్ ఫ్యాన్స్, ఎస్పెషలీ ఇన్ ఇండియా వెన్ దెర్ ఇస్ హెల్ లాట్ ఆఫ్ థింగ్స్ అట్ స్టేక్. అంటే మీరు ఓన్లీ మనీ మాత్రమే చూస్తున్నారు. ప్లేయర్స్ రెప్యుటేషన్ ఉంది, గేమ్ ఉంది, డొమెస్టిక్ లెవెల్ క్రికెట్ ఉంది, ఇంపాక్ట్ ఉంది, కెరియర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టేక్లో ఉన్నప్పుడు లెట్ us నాట్ గెట్ దేర్. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్, అంత ఏం ఉండదు అక్కడ. అంటే ప్రతిదీ ఫిక్స్ అంటే జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా అంటే ఉన్నాయి, స్పాట్ ఫిక్సింగ్లు జరిగాయి. బట్ ఆ తర్వాత నివారించిన సందర్భాలు కూడా ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయి. సో ఆ డిబేట్లోకి వెళ్ళడం అనేది లెట్స్ నాట్ గెట్ దేర్, అనవసరం. క్రికెట్ ఇన్ ఆల్ ఫేర్నెస్ ఆడుతున్నారు అనుకోవడమే, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతాయి దాని గురించి తెలుసుకుందాం అనుకోవడం. ఇలాంటి ఇంకో ఇన్సిడెంటే మన అశ్విన్ బాబు చేసిన ఇన్సిడెంట్. 4th మ్యాచ్ ఎవడన్నా చూస్తాడు ఏ మ్యాచ్ అనుకుంటే నేను ఉన్నాను కదా అని చెప్పి మన్కడ్ చేశాడు మనోడి. సో మన్కడ్ గురించి కూడా దేర్ ఆర్ నో ప్రాపర్ రూల్స్ కదా. సో 1947లో వెన్ మన్కడ్ అని పేరు వచ్చింది బికాజ్ విను మన్కడ్ అవుట్ చేశాడు. మన్కడ్ అవుట్ చేసినప్పుడు అక్కడ బ్రాడ్మన్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఏంది ఒక బాల్ వేయలేదు, ఏం వేయలేదు, ఇట్లా చేసుకుంటూ పడితే ప్రతి ఒక్క బాల్ కూడా నాన్ స్ట్రైకర్ వల్నరబులే కదా. ప్రతి ఒక్క బాల్ అవుట్ చేశాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు, అవుతాడు, కొడతాడు, ఏ ఆవాజ్ అట్ అంటాడు. ప్రతి ఒక్క బాల్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ మన్కడ్. సో ఆ మన్కడింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు థింగ్స్ వచ్చాయి, ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్, స్కిల్ ఏమీ లేదు ఇక్కడ అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరిగింది. దేనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ రాలేదు ఎవరి దగ్గర నుంచి. అని మీరు అబ్జర్వ్ చేసుకుంటే క్రికెట్ రూల్స్ అన్నీ కూడా బ్యాట్స్మెన్ ఫ్రేమ్ చేశారు. ఎందుకంటే క్రికెట్ ఇస్ లిటిల్ బిట్ బ్యాట్స్మెన్ కొంచెం పక్షపాతంగా ఉంటుంది. సో అలాంటప్పుడు నో స్కిల్ ఇస్ ఇన్వాల్వ్డ్. మీరు స్టంప్ అవుట్ వైడ్లో వేసినా కూడా దేర్ ఇస్ అ కీపర్ స్కిల్ ఇన్వాల్వ్డ్. వాడు ముందుకు వచ్చాడు, వీడు వైడ్ బాల్ వేసాడు, తెలివి ఉపయోగించాడు, వీడు గ్లౌజ్ వర్క్ చేశాడు. సో కొంచెం స్కిల్ ఉంది, అందుకే వైడ్ బాల్లో దేర్ ఇస్ స్టంపింగ్ ఇస్ అలౌడ్. నో బాల్ నాట్ అలౌడ్, ఎందుకంటే లైన్ దాటింది అసలు బాలే కాదని చెప్పి క్లియర్ కట్ రూల్ పెట్టుకున్నారు కాబట్టి. మంకడికి ఏంటంటే ఇట్లా వచ్చేసరికి వీళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలో. ఇట్స్ ఎ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడల్లా మన పూర్వీకులు ఏం చెప్పారు, మారల్స్ అదే తీసుకొచ్చుకున్నారు. మారల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని తీసుకొచ్చారు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. మరి అదే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్లో బ్యాట్స్మెన్ బౌలర్ వేయకముందే బ్యాకింగ్ అప్ చేసుకుని క్రీజ్ దాటేస్తాను అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం వాడు ఏమనలేదా మరి. సో దట్ ఈస్ అ ప్రాబ్లం, అది అడ్రస్ చేయాల్సిన అవసరం. అశ్విని తిట్టారు, బాగానే ఉంది, సరే అశ్విని తిట్టడం ఎందుకంటే ఇట్లా పాజ్ చేసి వేసాడు. అది జనరలీ ఆ పాజ్ అనేది తన యాక్షన్, అది పాజ్ చేశాడో లేదా కావాలని దానికి అడ్వాంటేజ్గా తీసుకున్నాడని ఇంకా క్లియర్ కట్గా నిర్ధారణ కాలేదు, అందుకే అశ్విని వేసుకున్నారు అందరూ. బట్ అట్ ద సేమ్ టైమ్ ద బ్యాట్స్మెన్ ఇస్ బ్యాకింగ్ అప్ టూ మచ్, అది కూడా తప్పే కదా. మీరు లాస్ట్ ఓవర్స్ చూసుకుంటే బౌలర్ బాల్ చేతిలో వదలకముందు వాడు హాఫ్ క్రీజ్ దాటేస్తాడు. సో అలాంటప్పుడు దాని మీద కూడా ఒక నిఘా పెట్టాలి కదా, అవన్నీ రావాలి కదా. అవన్నీ లేనప్పుడల్లా మారల్స్ అని పేర్లు వస్తుంటాయి. దానికి మనకి ఎక్స్ ఫారిన్ పీపుల్ ఎవరైతే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా జ్ఞానాలు పంచుదామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. దెన్ రూల్స్ ఆర్ రూల్స్ అన్నప్పుడు ఇద్దరికి బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఆ రూల్స్లో ఎటువంటి అంబిగ్యూటీ లేకుండా ఉండాలి. సో దిస్ ఇస్ చైతన్య. చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటే ఈవెన్ దో వాళ్ళు ఒక టేబుల్ టాప్లో ఉన్నా కానీ బౌలింగ్ కొంతవరకు బెటర్గానే ఉంది. బ్యాటింగ్కి వచ్చేసరికి ఒక మ్యాచ్లో డూప్లెసిస్, ఇంకో మ్యాచ్లో మొన్న రీసెంట్ మ్యాచ్లో అంబట్ రాయుడు తప్పితే ఆల్మోస్ట్ ధోనినే మొత్తం లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇంపాక్ట్ అనేది అప్కమింగ్ మ్యాచెస్లో ఏ విధంగా ఉండబోతుంది? చెన్నై సూపర్ కింగ్స్ని తీసుకుంటే కనుక బౌలింగ్ కొంతవరకు బెటర్ అంటున్నారు, బౌలింగ్ చాలా అధ్వానంగా ఉంది. అదర్ బౌలర్ వాళ్ళకున్న సపోర్టర్లో హర్భజన్ సింగ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, ఇమ్రాన్ తైర్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ దర్ సీమ్ బౌలర్స్, దీపక్ చర్ ఫస్ట్ 3 ఓవర్లు బాగానే వేస్తున్నాడు, లాస్ట్ ఓవర్కి వచ్చేసరికి 9-10 రన్స్ పర్ ఓవర్ ఇస్తున్నాడు. సో తన్ని పక్కన పెట్టేస్తే స్కాట్ క్యూగ్లిన్ రన్స్కి వెళ్ళడం జరిగింది, షార్దుల్ ఠాకూర్ రన్స్కి వెళ్ళడం జరిగింది, డ్వేన్ బ్రావో బీభత్సం కొట్టించుకోవడం జరిగింది. సో వాళ్ళ బౌలింగ్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. వాళ్ళకి అడ్వాంటేజ్ వల్ల దర్ స్పిన్నర్స్ ఆర్ పర్ఫార్మింగ్ టూ గుడ్. జడేజా కూడా 2-3 మ్యాచ్లు బాగా వేస్తాడు, కొన్ని మ్యాచెస్లో ఎక్స్ట్రా రన్స్ ఇచ్చేస్తున్నాడు.
బట్ హర్భజన్ అండ్ తహిర్ హ్యావ్ బీన్ దర్ మేజర్ స్ట్రెంత్స్. అందుకే చెన్నైలో ఆడినప్పుడు హర్భజన్ సింగ్ అసలు గేమ్ నుంచి తీరువాడు. అసలు ముందు మ్యాచ్ ముందు చాలామంది హర్భజన్ సింగ్ టీం లెవెల్లో ఉంటాడా అని చెప్పేసి, నేను గొడవ పడ్డాడుతో ఉంటాడు ఖచ్చితంగా చూడండి అని చెప్పేసి. ఎందుకంటే చెన్నై పిచ్ అనేది డెడ్ స్లోగా ఉంది. డెడ్ స్లో, మామూలు స్లో కూడా కాదు. స్టార్టింగ్ మ్యాచ్ తీసుకుంటే కనుక డెడ్ స్లోగా ఉన్నప్పుడు హర్భజన్ సింగ్ లాంటి బౌలర్స్కి ఏంటంటే కనుక బాల్ గిర్రని తిరుగుద్ది. అందుకే తన టీంలో ఉంటాడు. ఇమ్రాన్ తాహిర్ లెగ్ స్పిన్నర్, రిస్ట్ స్పిన్నర్, ఎక్కడన్నా కూడా స్పిన్ తిరుగుద్ది. అలాంటిది ఆ పిచ్ మీద ఇంకా ఎక్కువ స్పిన్ తిరుగుతుంది. సో దోస్ టూ హ్యావ్ బీన్ పర్ఫార్మింగ్ రియలీ లెవెల్. అందుకే వాళ్ళకి అడ్వాంటేజ్లో ఉన్నారు. బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. షేన్ వాట్సన్ నాట్ ఇన్ ఫామ్, 2 6లో 4 కొడుతున్నాడు, అవుట్ అయిపోతున్నాడు. లాస్ట్ మ్యాచ్ అయితే మరి దరిద్రం షాట్ కొట్టాడు, హారెండస్ షాట్. అది ఏంది ఇట్లా నాకు అర్థం కాలేదు. ఏం షాట్, గల్లీ క్రికెట్లో కూడా ఆడే షాట్స్. అంటే బై ద స్టాండర్డ్ షేన్ వాట్సన్ ఇస్ సెట్ హిమ్సెల్ఫ్. అలాంటి షాట్ షేన్ వాట్సన్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయం. ఈజ్ బ్రిలియంట్ ప్లేయర్, అది ప్రాబ్లం. సురేష్ రైనా అసలు ఎట్లా అవుట్ అవ్వకూడదు అని చెప్పేసి తెలుసుకోవాలంటే ఇద్దరు ప్లేయర్స్ని తెలుసుకోవచ్చు మనం. ఒకటి రిషబ్ పంత్, ఇంకోటి సురేష్ రైనా. ఈ ఐపీఎల్ ఎస్పెషల్లీ ఎందుకంటే ఆ సెలెక్షన్ సురేష్ రైనా రాగానే ఒక ఎక్స్ట్రా కవర్ డ్రైవ్ పడుతుంది 4గా. ఇది మ్యాచ్ రైనా కొట్టేస్తాడు అనుకుంటాం. తర్వాత అసలు అర్థం కాని షాట్ ఆడుతాడు, అవుట్ అయిపోతూ ఉంటాడు. సో సురేష్ రైనా మిస్టర్ ఐపీఎల్ అంటారు. చెన్నై సూపర్ కింగ్స్ 100 మ్యాచెస్ గెలిచారంటే కనుక అందులో అట్లీస్ట్ 74 to 75 మ్యాచెస్లో సురేష్ రైనా అనే ఒక కాంట్రిబ్యూషన్ అనేది బీభత్సంగా ఉంది. మేక్ నో మిస్టేక్స్ అబౌట్. కానీ తను మిస్టేక్స్ చేస్తున్నాడు ఇక్కడ, తను అవుట్ అయిపోతున్నాడు. రాయుడు మొన్నటి మ్యాచ్ దాకా కూడా కొంచెం అటు ఇటు అనిపించాడు. ఈసారి ఒక 50 కొట్టి ఫసక్ అన్నాడు. సో రాయుడు కొంచెం ఫామ్లోకి రావడం జరిగింది. జాదవ్ ఒక మ్యాచ్లో బాగా ఆడడం జరిగింది. బట్ వన్ ప్లేయర్ హాస్ బిన్ కన్సిస్టెంట్, ధోని. మనం ధోని గురించి ఆడతాడా ఆడ్డా అని చెప్పి చాలా డిబేట్లు పెట్టుకున్నాం, కానీ ఐపీఎల్లో ఆ ఎల్లో జెర్సీ వేసుకోగానే పూనకం వస్తుంది. సో కన్సిస్టెంట్గా ధోని ఆడుతూ ఉన్నాడు. సో చెన్నై సూపర్ కింగ్స్ మేజర్ ప్రాబ్లం వల్ల కూడా ఆ టాప్ ఆర్డర్లో కొంచెం బిస్కెట్ అవుతున్నారు. కాబట్టి ఫాఫ్ డు ప్లెసిస్ని తీసుకురావడం జరిగింది. ఫాఫ్ ఆడిన 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ తను దగ్గరుండి మ్యాచ్ని గెలిపించాడు. ఒక మ్యాచ్ అయితే లాస్ట్ దాకా ఉండి గెలిపించాడు, ఇంకో మ్యాచ్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. మొన్నటి మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సో ఫాఫ్ డు ప్లెసీ అనేది కొంచెం స్టెబిలిటీ తీసుకొస్తున్నాడు టాప్ ఆర్డర్లో. షేన్ వాట్సన్, సురేష్ రైనా కూడా యాడ్ అయ్యారంటే కనుక అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఈ కెనాట్ ఆల్వేస్ రిలై ఆన్ ధోని. 3 వికెట్లు ఫట్మని పడిపోయాయి అనుకోండి, స్పిన్నర్స్ ఉన్నారనుకోండి, బాగా ఆడతాడు. ఇంకా కాసేపు టైం తీసుకుంటాడు, 10 నిమిషాలు 10-15 నిమిషాలు టైం తీసుకుంటే అప్పటికే ఒక 10-12 బాల్స్ అయిపోతాయి. అక్కడి నుంచి యాక్సిలరేట్ చేయాలని చూస్తాడు. ఈ ప్రాసెస్లో గతంలో చూసుకుంటే ముంబై ఇండియన్స్ అండ్ కేకేఆర్ బాగా ప్రెషర్ పెట్టారు ధోని మీద. వాళ్ళిద్దరు ఈ 2 టీమ్సే ధోని ఒకవేళ కనుక తొందరగా క్రీజ్లోకి వచ్చినప్పుడు తన మీద ప్రెషర్ పెట్టి ఆడిన టీమ్స్. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం డిఫెన్సివ్ ఫీల్డ్ షాట్లు వెళ్ళి తనకి ఈజీ చేశారు. బట్ వీళ్ళిద్దరూ అటాక్ చేయగలేరు కాబట్టి ధోని వాళ్ళకి వికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే యూ షుడ్ ఎక్స్పెక్ట్ సురేష్ రైనా టు ప్లే రియలీ వెల్. రాయుడు ఫామ్లోకి రావడం వాళ్ళకి చాలా చాలా పెద్ద ప్లస్. బౌలింగ్లో ఇఫ్ యూ అబ్జర్వ్ ధోని ఎప్పుడు కూడా ఒక 7 bowlers 6 bowlers వెళ్తాడు. బట్ సిన్స్ లాస్ట్ 3-4 మ్యాచెస్ ఈస్ గోయింగ్ విత్ ఓన్లీ 5 bowlers. జడేజా, హర్భజన్, తహిర్ అండ్ ఇద్దరు పేసర్స్. బ్రావో ఇంజూర్డ్ కాబట్టి బ్రావో అంటే 6 bowlers ఉండేవాళ్ళు తనకి. అండ్ అలాగే వాట్సన్ బౌలింగ్ వేయట్లేదు, బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్. సో ఈ 5 bowlersతో వెళ్తున్నాడు కాబట్టి దే షుడ్ పికప్ 1 bowler అండ్ త్రో హిమ్ అవుట్ ఆఫ్ ది పార్క్. అలా చేయగలిగితే చెన్నై సూపర్ కింగ్స్ మీద ఫుల్ ప్రెషర్ పడుతుంది. లక్కీలీ ఫర్ దెమ్ హర్భజన్ సింగ్ ఇనిషియల్గా వికెట్లు తీయడం జరుగుతుంది, తహిర్ మిడిల్ ఓవర్స్లో బాగా వేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లాస్ట్ దాకా ఉండి కొట్టే బ్యాట్స్మెన్ దొరకలేదు. ఒకవేళ కనుక అట్లాంటి ప్లేయర్ ఎవడన్నా ఉన్నాడంటే కనుక థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తూ వచ్చారు. వాళ్ళ మొమెంటం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ దెన్ అగైన్ ఈ పాయింట్స్ మీద అడ్రస్ చేయగలిగితే, బాగా వేయగలిగితే కనుక డెఫినెట్లీ వాళ్ళు కొంచెం మంచి జోల్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దెన్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ వరల్డ్ కప్ సెలెక్షన్స్ ఉన్నాయి. సో దట్టు కేఎల్ రాహుల్ మంచి లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నారు. సో అంబటి రాయుడు ఇప్పుడే ఒక 150 కొట్టేసి కొంచెం ఫామ్లోకి రావడం జరిగింది. సో వీళ్ళిద్దరు కాంపిటీషన్లో ఎవరు లీడ్ తీసుకోవచ్చు అనుకున్నారు మీరు? నా దృష్టిలో ఇద్దరు ఉంటారు. అకార్డింగ్ టు మీ బోత్ షుడ్ బి దేర్. రాయుడు, జయశంకర్ మీద వెయిట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇఫ్ యు లుక్ ఎట్ రాయుడు గత 1 yearగా చూసుకుంటే ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత దగ్గర నుంచి ఎప్పుడైతే టీంలోకి రావడం జరిగిందో అక్కడి నుంచి చాలా బాగా ఆడుతున్నాడు. రీసెంట్లీ బిస్కెట్లు అవుతుంది. అది కూడా ఫాస్టర్ బౌలర్స్కి అగేన్స్ట్ కొంచెం ప్రాబ్లం వస్తుంది దానికి. బట్ అదర్వైజ్ హీ హెస్ బీన్ రియలీ గుడ్. న్యూజిలాండ్లో 90 కొట్టాడు, విచ్ షోస్ దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ కానీ, క్యారెక్టర్ కానీ, లేదా స్ట్రెంత్ కానీ ఉంది. స్ట్రెంత్ అంటే మెంటల్ స్ట్రెంత్. నీకు ఒక 4-5 వికెట్లు పడిపోతున్నా, బాల్ గిర్రన్ స్వింగ్ తిరుగుతున్నా ఆడుతున్నాడు అంటే కనుక ఈజ్ నాట్ అ నార్మల్ థింగ్ టు డూ. రీసెంట్లీ హెస్ బీన్ అవుట్ ఆఫ్ ఫామ్. బట్ దెన్ దట్ డజంట్ మీన్ ఒక 3-4 వచ్చాయి కదా అని చెప్పేసి పక్కన పెట్టడం అనేది తప్పు. ఎందుకంటే హీ హెస్ బీన్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. ఏషియా కప్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా దెర్ హెస్ బీన్ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ రాయుడు. విరాట్ కోహ్లీ ప్లేస్ చేయడం జరిగింది. సో సడన్గా తీసేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ అన్ఫేర్ ఆన్. రాహుల్ విషయానికి వచ్చేస్తే తను కూడా ఖచ్చితంగా ఉంటాడు. రాహుల్ మీద నిజం చెప్పాలంటే కేఎల్ రాహుల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్స్ ఉన్న వరల్డ్లో. సీరియస్ చెప్తాను. తన ప్రాబ్లం వల్ల కూడా ఆ వన్డే క్రికెట్, T20 క్రికెట్లో ఆ ఫాస్ట్గా ఆడడం అట్లాంటివి ఆడడం చూసుకొని టెస్ట్ మ్యాచ్ వచ్చేసి ఫ్లాప్ చేసుకున్నాడు తన ఫామ్. టెస్ట్ మ్యాచెస్లో యూ డోంట్ రూమ్ తీసుకొని షాట్స్ కొట్టకూడదు.
ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్ బాల్, డిఫరెంట్ కండిషన్స్, బాల్ స్వింగ్ అవుతుంది, బాల్ ఎక్కువ బౌన్స్ అవుతుంది. ఆన్ ది అప్ ఆడడం కష్టం. ఇండియాలో ఆడినంత ఈజీగా ఆన్ ది అప్ ఫారెన్ పిచెస్ మీద ఆడలేం. అందుకే తన ఫారెన్లో టెస్ట్ మ్యాచెస్ ఫామ్ అనేది కొంచెం డిప్ అయింది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇస్ T20 రికార్డ్ 47-48 రన్స్ యావరేజ్ ఉంది. ఇఫ్ లుక్ ఎట్ ఇస్ వన్ డే రికార్డ్ హెస్ బిన్ ప్లేయింగ్ రిలీ వెల్. తనకి వన్ డే ఛాన్సెస్ రాలేదు. T20లో ఇప్పుడున్న ఫామ్ చూసుకొని చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ లాస్ట్ టైం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు హీ హాజ్ ఆల్రెడీ హ్యాడ్ 2 centuries. ఒకటి వన్ డే, ఒక లిమిటెడ్ ఓవర్స్లో కొట్టాడు, ఒక టెస్ట్ మ్యాచ్లో కొట్టాడు. సో హీ ఈజ్ నాట్ ఏలియన్ టు దోస్ కండిషన్స్. ఈ టైంలో ఇదే టైంలో వెళ్ళారు అప్పుడు కూడా. సో రాహుల్ని ఒక ఓపెనర్గా తీసుకొని ఇఫ్ యూ అబ్జర్వ్ రోహిత్ శర్మ కూడా అన్ని ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది, రవీంద్ర జడేజా కూడా అన్ని ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది. దర్ ఇస్ నో హార్మ్ ఇన్ గివింగ్ రాహుల్ మోర్ ఛాన్స్. రాహుల్ రైడులో ఎవరు బెటర్ అంటే ఆబ్వియస్లీ కేఎల్ రాహుల్ ఇస్ బెటర్. హీ హాజ్ మోర్ టెక్నిక్, మంచి సాలిడ్ టెక్నిక్ ఉంది. ఫాస్టర్ బౌలర్స్ని బాగా ఆడగలడు. రాయుడు కన్నా ఎక్కువగా స్వింగ్ని బాగా కాంబాట్ చేయగలడు. స్పిన్నర్స్ని బీభత్సం షాట్లు కొట్టగలడు. రివర్స్ స్వీప్లు, మామూలు స్వీప్లు, ప్యాడల్ స్వీప్లు, సిక్స్లు అన్నీ కొట్టగలడు. ఎక్స్ట్రా కవర్ అన్నీ ఆడగలడు. సో రాహుల్లో తెలుసు పొటెన్షియల్. ద ఓన్లీ ప్రాబ్లమ్ విత్ రాహుల్ ఏంటంటే కనుక మిడిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది. కెన్ హీ స్టార్ట్ హిస్ ఇన్నింగ్స్ అగేన్స్ట్ స్పిన్నర్స్? ఇది ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్. రాహుల్ ఆట చూసుకుంటే కనుక, రాహుల్ ఎప్పుడెప్పుడైతే బాగా ఆడుతున్న సందర్భాలు చూసుకుంటే కనుక, ఫాస్టర్ బౌలర్స్కి అగేన్స్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు హీజ్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్. మంచి స్ట్రైక్ రేట్ బాగుంటుంది, స్ట్రోక్స్ పడుతూ ఉంటాయి, సింగిల్స్ రొటేట్ చేస్తూ ఉంటాడు, ఎక్స్ట్రా కవర్ మీద సిక్స్లు పడుతూ ఉంటాయి. అదే స్పిన్నర్స్కి అగేన్స్ట్గా స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో కొంచెం తడబడతాడు. అండ్ దట్ ఈస్ వేర్ హీస్ గివింగ్ అవే వికెట్స్. స్పిన్నర్స్ కొంచెం స్లోగా ఉన్నాడు, ఫాస్ట్ బౌలర్స్ ఎక్స్ట్రా అటాక్ చేసుకోవాలనుకుని అవుట్ అయిపోతూ ఉంటాడు. సో స్పిన్నర్స్కి అగేన్స్ట్గా ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగలరు. మిడిల్ ఆర్డర్లో రావాలంటే స్పిన్నర్స్కి అగేన్స్ట్గానే స్టార్ట్ చేయాలి మోర్ ఆర్ లెస్. సో అలాంటప్పుడు చేయగలడా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అందుకే ప్రాబ్లం అవుతుంది. కమింగ్ టు విజయ్ శంకర్, ఇన్ ద రీసెంట్ పాస్ట్ హి హస్ ప్రూవ్డ్ దట్ ఈజ్ ది వెరీ గుడ్ ప్లేయర్, మంచి ఆల్రౌండర్, వెరీ గుడ్ ప్లేయర్. కానీ అది జరిగింది ఒక లాస్ట్ లెట్స్ సే ఒక 5-10 మ్యాచెస్ నుంచి జరుగుతూ వచ్చింది. అండ్ ఆ 10 మ్యాచెస్లో ఇండియా సెలక్షన్ కమిటీ కానివ్వండి, రోహిత్ శర్మ కానివ్వండి, భువనేశ్వర్ కుమార్ కానివ్వండి, దే హావ్ డన్ గ్రాస్ ఇంజస్టిస్ టు విరాట్ కోహ్లీ కూడా ఫర్ దట్ మ్యాటర్. తన బౌలింగ్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవట్లేదు. విజయ్ శంకర్ బౌలరే కదా, బెంగళూరు వికెట్ మీద 2 వికెట్లు తీశాడు. అక్కడ డిఫెండ్ చేయడం జరిగింది, పూణేలో స్టాయినిస్ వికెట్ తీయడం జరిగింది లాస్ట్ ఓవర్లో. సో విజయ్ శంకర్లో దెర్ ఇస్ ట్రెమెండస్ బౌలింగ్ పొటెన్షియల్. దాని ఇక్కడ ఐపీఎల్లో యూటిలైజ్ చేసుకోలేదు. రోహిత్ శర్మ కెప్టెన్ కూడా న్యూజిలాండ్లో యూటిలైజ్ చేసుకోలేదు. విరాట్ కోహ్లీ కెప్టెన్ కూడా 2-3 ఓవర్లు 4-5 ఓవర్లు ఇచ్చాడు తప్ప ఫుల్ స్పెల్ ఇవ్వలేదు. సో దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్ దేర్ ఆల్సో. సో విజయ్ శంకర్ని ఒక బౌలర్గా యూజ్ చేసుకోవాలంటే మేబీ యాజ్ అ బ్యాకప్ ఆల్రౌండర్ వెళ్ళేవాడు. బౌలర్గా యూజ్ చేసుకోలేదు కాబట్టి హార్దిక్ పాండ్యాకి రీప్లేస్మెంట్గా జడేజాని అనుకుంటున్నారు. అండ్ కేదార్ జాదవ్ ఇస్ ఆల్రెడీ అనదర్ కైండ్ ఆఫ్ అన్ ఆల్రౌండర్ కాబట్టి విజయ్ శంకర్ మీద వెయిట్ పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అన్లెస్ ఏంటంటే సెలక్షన్ కమిటీ సేస్ రాయుడు మాకు వద్దు, విజయ్ శంకర్ బాగా ఆడుతున్నాడు, హీ కెన్ ప్రొవైడ్ దట్ గుడ్ సపోర్ట్ అనుకుంటే తప్ప విజయ్ శంకర్ని రాయుడు మీద సెలెక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఇఫ్ దట్ హ్యాపెన్స్ దెన్ రాయుడుకి కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. సో వీ హ్యావ్ టు సీ వాట్ సెలక్షన్ కమిటీ డిసైడ్స్. ఇప్పుడు ముంబై ఇండియన్స్లో యువరాజ్ ఉన్నాడు కదా సార్, యువరాజ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ 7 మ్యాచెస్ అయిపోయాయి. ఇప్పుడు ముంబై వాళ్ళకి యువరాజ్ ఎంత కీలకం, లేదా ఇప్పుడు 2 days బ్యాక్ పోలార్డ్ కెప్టెన్సీ చేశారు కదా, అదే పోలార్డ్ కాకుండా యువరాజ్ని తీసుకొని యువరాజ్ కెప్టెన్గా ఉంటే బాగుండేది కదా. నెక్స్ట్ అసలు యువరాజ్ని వాళ్ళు ఎలా ఫ్యూచర్లో ఎలా వాడుకుంటారు, లేదా నెక్స్ట్ ఇయర్ తీసేస్తారా, దాని గురించి యువరాజ్ గురించి. యువరాజ్కి చాలా అన్యాయం జరిగింది, కరాఖండిగా చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ తీసుకున్నారు బికాస్ దే హ్యాడ్ ఎ క్లియర్ విజన్ అబౌట్ హౌ టు యూజ్ యువరాజ్ సింగ్. కానీ 4 మ్యాచ్లు ఆడిన తర్వాత పక్కన పెట్టారు. ఫస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు, సెకండ్ మ్యాచ్లో క్విక్ ఫైర్ 25 కొట్టాడు, థర్డ్ మ్యాచ్లో కష్టపడినా కూడా 18-20 రన్స్ కొట్టడం జరిగింది. ఫోర్త్ మ్యాచ్ కొంచెం అటు ఇటు అయింది, తర్వాత అటు ఇటు అయింది, పక్కన పెట్టారు. ఇషాన్ కిషన్ యంగ్స్టర్ కదా అని టీంలోకి తీసుకొచ్చుకున్నారు. యువరాజ్ యాజ్ అ క్యాప్టెన్సీ మెటీరియల్ వాజ్ నెవర్ ఇన్ కన్సిడరేషన్. ఎందుకంటే ఇప్పుడే యాజ్ అ ప్లేయర్గానే తన మీద చాలా ప్రెషర్ ఉంది. ఒక మ్యాచ్ క్యాప్టెన్గా పెట్టినా కూడా దట్ ఈస్ కంప్లీట్లీ వర్కింగ్ అగేన్స్ట్ హిమ్. తనని తానే లిఫ్ట్ చేసుకునే మూడ్లో ఉన్నప్పుడు ఈ కెనాట్ లిఫ్ట్ ద టీమ్. పొలాడికి ఎందుకు ఇచ్చారంటే చిల్ మ్యాక్స్ ఉంటాడు. ఎవరికో క్యాప్టెన్ పెట్టి సూర్యకుమార్ యాదవ్ యాక్చువల్గా వైస్ క్యాప్టెన్, తన క్యాప్టెన్స్ ఇచ్చి తన మీద ప్రెషర్ పెట్టి ఏం జరుగుతుందని చెప్పకుండా కుర్రాడు చిల్లుగా ఉంటాడు, ముసలాడు చిల్లుగా ఉంటాడు కదా అని చెప్పేసి తనకి ఇవ్వడం జరిగిందనమాట. సో పొలాడు ఎంజాయ్ చేశాడు దాన్ని, బ్యాటింగ్లో కూడా వర్క్ అయింది, చూపించుకున్నాడు పవర్. యువరాజ్ సింగ్ వచ్చేసరికి రోహిత్ శర్మ ఓపెన్ చేయాలంటే మిడిల్ ఆర్డర్లో ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ముంబై ఇండియన్స్ ఈ మాట చెప్తోంది. ఆ ఎక్స్పీరియన్స్ యువరాజ్ సింగ్ ఇచ్చినప్పుడు వై ఆర్ యూ టేకింగ్ హిమ్ అవే? సింపుల్ స్టఫ్. తను ఆడలేదని తీసేయడానికి తన టీంలో తీసుకున్నారు. పదే ముంబై ఇండియన్స్ ప్రతి ఒక్క మ్యాచ్ ప్రివ్యూలో కూడా చెప్తూ ఉంటారు యువరాజ్ని తీసుకురావాలి. ఇషాన్ కిషన్ నో డౌట్ వండర్ఫుల్ ప్లేయర్, అందులో మేక్ నో మిస్టేక్స్ అబౌట్ ఇట్. చాలా బాగా ఆడాడు డొమెస్టిక్ సీజన్ కూడా, విజయ్ హజారే ట్రోఫీ నుంచి మిగతా డొమెస్టిక్ సీజన్ అన్నింటిలో కూడా చాలా బాగా ఆడాడు. సైద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ కూడా బాగా ఆడాడు. కానీ హీఈస్ యంగ్, హీ కెన్ వెయిట్. తను ఆడిన 3 innings హీ హెస్ నాట్ పర్ఫార్మ్. అంటే నాట్ పర్ఫార్మ్ అంటే తను ఆడట్లేదు లేదా తను ఆడలేడు అని కాదు. బట్ థింగ్ ఈజ్ నీకు అక్కడ ఎక్స్పీరియన్స్ కావాలి సో దట్ రోహిత్ శర్మ కెన్ బ్యాట్ అప్ ఫ్రీలీ అనుకున్నప్పుడు యూ స్టిక్ టు దట్ ప్రిన్సిపల్ కదా. యూ స్టిక్ టు దట్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యావింగ్ యువరాజ్ సింగ్. వై ఆర్ యూ టేకింగ్ హిమ్ అవే? అదే పెద్ద ప్రాబ్లం కనిపిస్తుంది ఇక్కడ. యువరాజ్ సింగ్ని ఆడించండి. ఇప్పుడు యువరాజ్ సింగ్ ఉన్నదే అందుకు స్టెబిలిటీ ప్రొవైడ్ చేయడానికి. ఒక మ్యాచ్లో 50 కొట్టాడు, ఫస్ట్ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు.
ఇంకొక 2-3 ఉంటాయి. సెకండ్ మ్యాచ్ కూడా బాగా ఆడాడు. అట్లాంటిదే కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి ఆడండి అని చెప్పుంటే కానీ ఇక్కడ బీన్ డిఫరెంట్ ప్లేయర్ ఆల్ టుగెదర్. మీరు తన ఇన్స్టాని ఫాలో అవుతుంటే తనకు తెలుస్తుంది ఎంత ఫిట్నెస్, ఎంత ఫోకస్ పెడుతున్నాడు, ఎట్లా తయారవుతున్నాడు, నెట్స్లో ఎంత హార్డ్గా ఉన్నాడని చెప్పేసి. సో దిస్ ఇస్ ద టైమ్ యూ షుడ్ ప్లే యువరాజ్ సింగ్ ఇన్. ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చూడాలి. యూ షుడ్ ఆల్సో అలౌ హిమ్ టు ఎంజాయ్ హిస్ గేమ్. లేకుండా ప్రెషర్ పెట్టేసి చేయాలంటే కనుక కష్టం అవుతుంది. ఐ సమ్ ఫీల్ యువరాజ్ సింగ్ షుడ్ కమ్ టు ద స్క్వాడ్. మరి వస్తాడా రాదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ రోహిత్ శర్మ. అదే ఐపీఎల్ అసలు మ్యాక్స్వెల్ని ఏ ఫ్రాంచైజీ తీసుకుపోవడానికి రీజన్ ఏమంటారు? మ్యాక్స్వెల్ తన పక్కన పెట్టుకున్నాడు కదా. మ్యాక్స్వెల్ డింట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఐపీఎల్. మ్యాక్స్వెల్ ఈ యొక్క టైంలో వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ కోసం ఉంటానని చెప్పేసి తానే నేను ఈ ఆప్షన్లో ఉండనని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అందుకే ఎవరు తీసుకోలేదు. సో ఇట్ వాస్ మ్యాక్స్వెల్స్ చాయిస్ ఆఫ్ నాట్ బీయింగ్ ఇన్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ తను వస్తాంటే కానీ తీసుకుంటారు. అది ఆర్సీబీ తీసుకుంటుంది. నెక్స్ట్ అలానే యువరాజ్ వరల్డ్ కప్ ఆడాలని చాలా గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, మరి ముంబై ఇండియన్స్ పక్కన పెట్టడం వల్ల దానికి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ముంబై ఇండియన్స్లో సరిగ్గా ఆడినా, ముంబై ఇండియన్స్ సరిగ్గా ఆడకపోయినా యువరాజ్ వరల్డ్ కప్లో చోట్లేదు. సెలెక్టర్స్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అండ్ మీరు ఇష్యూస్ తీసుకుంటే కూడా యువరాజ్ ఆడాలంటే కనుక ఎక్కడ ఆడాలి? నెంబర్ 4లో ఆడించాలి అనుకుంటే కనుక మొత్తం సమీకరణాలు మారుతాయి. బట్ దట్ ఈస్ అన్ ఐడియల్ స్పాట్ ఫర్ హిమ్. కానీ తన ప్రాబ్లం ఏంటంటే ఒక సిరీస్ బాగా ఆడుతున్నాడు, రెండో సిరీస్లో ఈస్ ఫేసింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంజరీ. అది తను కంబ్యాక్ చేసిన తర్వాత 2017లో ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా బాగా ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ దాకా బాగానే ఉంది. ఆ తర్వాత ఈ గాట్ అన్ ఇంజరీ, మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళు క్రికెట్ నుంచి బ్రేక్ పడింది. సో ఇలా ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నప్పుడు, ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అండ్ అంత క్విక్గా మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకు కూడా తెలుసు యువరాజ్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ 2011లో ఎంత ఫాస్ట్గా కదిలేవాడో ఇప్పుడు ఆ పేస్ అనేది తగ్గింది. సో ఫీల్డింగ్లో కూడా దెర్ ఇస్ అ ప్రాబ్లం, రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ కూడా దెర్ ఇస్ అ ప్రాబ్లం. సో ఇలాంటప్పుడు యువరాజ్ ఉండడు అని చెప్పేసి సెలెక్టర్స్ ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. సో అందుకే యువరాజ్ వరల్డ్ కప్లో రావడం అనేది కష్టం. తను ముంబైలో సెంచరీలు 50లు కొట్టినా కూడా ఆ కన్సిడరేషన్ ఉండేది కాదు. మేబీ తను బాగా ఆడంటే ప్రెషర్ పెరిగేది సెలెక్టర్స్ మీద. బట్ దెన్ దట్ వుడ్ హ్యావ్ నాట్ టర్న్ ఇన్ టు డెసిషన్ ఆఫ్ హ్యావింగ్ యువరాజ్ సింగ్. ఇట్స్ వెరీ వెరీ సాడ్ పార్ట్. ఎందుకంటే ఇంజరీస్, వన్స్ క్యాన్సర్ నుంచి రికవరీ వచ్చాడు, ఆ తర్వాత బాగా ఆడుతున్నాడు, వెయిట్ పెరిగంటే వెయిట్ కూడా తగ్గాడు, బాగానే ఆడుతున్న తరుణంలో లెగ్ ఇంజరీ రావడం జరిగింది, మళ్ళీ తర్వాత హ్యాండ్ ఇంజరీ రావడం జరిగింది, మళ్ళీ తర్వాత లెగ్ ఇంజరీ రావడం జరిగింది. దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి యువరాజ్ సింగ్. నెక్స్ట్ నిన్న కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ 6 రన్స్ ఉన్నప్పుడు శామ్ కరణ్కి 1 ఓవర్ ఉన్నా కూడా అతనికి ఇవ్వకుండా ఫస్ట్ టైం సర్ఫరాజ్ ఖాన్తో బౌలింగ్ చేయించాడు. ఇంకా లాస్ట్ ఐపీఎల్లో చూసుకున్నా అశ్విన్ బ్యాటింగ్ ఆర్డర్లో 1 డౌన్ 2 డౌన్ వచ్చి అవుట్ అయ్యి మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ చేశాడు. ఇలా అన్ప్రెడిక్టబుల్ డిసిషన్స్ అన్నీ తీసుకుంటున్నాడు అశ్విన్. అతని కెప్టెన్సీ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరే అన్నారు అన్ప్రెడిక్టబుల్ అని, ఇంకా అభిప్రాయం అంటే అందులో అశ్విన్కి ఒక స్ట్రేంజ్ సెట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ స్ట్రేంజ్ సెట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇఫ్ థింగ్స్ గో వెల్ బీభత్సంగా ఉంటుంది, అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఇఫ్ థింగ్స్ డోంట్ గో వెల్ అదే బీభత్సం ఆపోజిట్లో ఉంటుంది. అదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లాస్ట్ టైం 1 డౌన్ వచ్చాడు, పిన్ చిట్టర్గా వచ్చాడు, వర్కౌట్ కాలేదు, బీభత్సమైన ఫ్లాగ్ అమౌంట్ జనరేట్ అయింది, అర్థం చేసుకున్నాడు. బట్ ఈ వాస్ వెరీ పాజిటివ్ అండ్ టేకింగ్ ఇట్ ఇన్ స్ట్రైడ్ కదా. నేను ట్రై చేశా, నేను అనుకున్నా, ఐ ఫెల్ట్ ఐ షుడ్ గో ఇన్, ఐ వెంట్ ఇన్, ఐ డెంట్ ప్లే. సో వాజ్ ఆల్ టేకింగ్ ఆన్ హిమ్సెల్ఫ్, తన మీద తను తీసుకుంటున్నాడు. అండ్ అలాగే నిన్న కూడా ఒక రీజన్ ఇవ్వడం జరిగింది. స్టాయినిస్ అండ్ ఏబీ ఉన్నారు, ఫాస్టర్ బౌలర్స్ అంటే కొట్టేస్తారు, లెగ్ స్పిన్నర్ ఉంటే కనుక ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నాడు. విచ్ మీన్స్ ఇన్ హిస్ మైండ్ హీ హాజ్ ఆల్రెడీ లాస్ట్ ద మ్యాచ్. లాస్ట్ ఓవర్లో 1 ఓవర్ 6 రన్స్ ఉన్నాయి, శామ్ కరణ్కి ఇస్తే కొట్టేస్తారు, సర్ఫరాజ్కి ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో, ఐ థాట్ దెర్ విల్ బి అ ఛాన్స్ మేబీ అన్నాడు. అంటే హీ హాజ్ ఆల్రెడీ లాస్ట్ ద మ్యాచ్ ఇన్ హిస్ మైండ్ అశ్విన్. అందుకే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేశాడు. అప్పుడు 1 డౌన్ వచ్చినప్పుడు కూడా హీ హాజ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రేంజ్ ప్రాసెస్ ఇన్ మైండ్. అందుకే అట్లాంటి పనులు చేస్తూ వచ్చు. అశ్విన్ క్యాప్టెన్సీ గురించి చెప్పాలంటే కనుక వెరీ వెరీ వోలటైల్, బాగా ఎమోషనల్లీ ఛార్జ్డ్ అప్ అయి ఉంటాడు. అండ్ ఎట్లా అంటే ఏదైనా సరే చేసి ఒక పేషెన్స్ అనేది తక్కువ ఉంటుంది అశ్విన్లో. ఏదైనా సరే వికెట్ కొట్టేయాలి, ఏదైనా సరే రెస్ట్రిక్ట్ చేయాలి, ఏదైనా సరే కొట్టేయాలి. ఆ కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం అడ్రినలిన్ రష్ అంటారు, కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట అశ్విన్ మీద. సో అందుకే కొన్నిసార్లు థింగ్స్ గో రియలీ వెల్, కొన్నిసార్లు థింగ్స్ డోంట్ గో వెల్. ఆ ఒక్క మొత్తం చేసేయాలనేదే మోటివేట్ చేస్తుంది. అందుకే యాజ్ ఎ క్యాప్టెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ విత్ ద బాల్ హీ హాస్ బీన్ రియలీ గుడ్ ఫర్ కింగ్స్ 11 పంజాబ్. చాలా బాగా బౌలింగ్ వేయడం జరిగింది, కట్టెట్ చేయడం జరిగింది, వికెట్స్ కూడా తీయడం జరిగింది. బట్ when it comes to captaincy ఇలాంటి క్రంచ్ మూమెంట్స్ ఇట్లాంటి అటు ఇటు చేస్తూ ఉంటాడు, విచ్ ఇస్ బికాస్ ఆఫ్ హిస్ మైండ్. అండ్ ఆ టైంలో అలాంటి డిసిషన్స్ ఉంటాయి కాబట్టి. ఆస్ట్రేలియన్ అండ్ ఇంగ్లాండ్ క్రికెటర్స్ వెళ్ళిపోతారు. సో మెయిన్లీ వార్నర్ అండ్ బేస్టో విల్ బి నాట్ అవైలబుల్. వాళ్ళిద్దరు ప్లేస్ని ఎస్ఆర్హెచ్ రీప్లేస్ చేసి అదే ఫామ్ని కంటిన్యూ చేయాలంటే 23rd ఆడతారా మ్యాచ్ అని? రైట్, 23rd ఒకటి, May 1st ఒకటి. బై May 1st మీకు వెస్టిండీస్ అండ్ న్యూజిలాండ్ ప్లేయర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎవ్రీ అదర్ ప్లేయర్ గోస్. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం తీసుకుంటే ఎవరెవరు వెళ్ళిపోతారు చూడండి. వార్నర్ ఇఫ్ ఈ స్పిడ్ అప్ ఇన్ ది ఆస్ట్రేలియా స్క్వాడ్ ఈ గోస్ అవే, అవునా కదా. బేర్స్టో వెళ్ళిపోతాడు, రాషిద్ ఖాన్ వెళ్ళిపోతాడు, నబీ వెళ్ళిపోతాడు, స్టాన్లేకి వెళ్ళిపోతాడు, అవునా కదా. సో వీళ్ళ దగ్గర ఉన్న ఫారెన్ ప్లేయర్ అలా కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్టిల్ బ్యాట్స్మెన్ రూపంలో ఉంటారు. అండ్
చాలా కష్టం వాళ్ళు, మిగతా ప్లేయర్స్ అందరూ కూడా చాలా కష్టం వాళ్ళకి తెచ్చుకోవడం బౌలింగ్ ఇంప్రూవ్మెంట్. సో వాళ్ళు ఇదే ఫామ్ని కంటిన్యూ చేయాలంటే ఇట్ బికమ్స్ రియలీ టఫ్. సో కంప్లీట్లీ బ్యాట్స్మెన్ డ్రివెన్ గేమ్ అవ్వాలి. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ దే హ్యావ్ టు పర్ఫామ్ రియలీ వెల్. భువి, సందీప్, సిద్ధార్థ్ కోహ్లీ, ఖలీల్ ఆడితే ఖలీల్ ఎవరన్నా కానీ వీళ్ళు చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. స్పిన్ విభాగంలో కరెక్ట్ స్పిన్నర్ లేడు. సో మేబీ షాబాజ్ నదీమ్ షుడ్ టేక్ దట్ ఇనిషియేటివ్. అది ప్రాబ్లం ఖచ్చితంగా ఉంది. సో బౌలింగ్లో ఏదైతే బలం ఎస్ఆర్హెచ్కి ఉందో విచ్ ఇస్ రషీద్ ఖాన్, ఆ బలం పోయినప్పుడు కష్టంగా ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ రీప్లేస్మెంట్ అనేది ఎస్ఆర్హెచ్కి గట్టి దెబ్బ తగలిపోతుంది. సో ఫర్ దెమ్ టు కంటిన్యూ లేదా అక్కడ బాగా ఆడాలంటే కనుక ఇప్పటి నుంచి అక్కడ దాకా అయ్యే ప్రతి మ్యాచ్లో కూడా గెలవాలి, లేదా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మ్యాచెస్ గెలవాలి. అప్పుడు ఏంటంటే మొమెంటం ఉంటుంది, అంటే వీ హ్యావ్ బీన్ విన్నింగ్ మ్యాచెస్ అని చెప్పేసి ఒక పుష్ ఉంటుంది. అర్థమవుతుంది. ఇప్పుడు May 1st నుంచి May 5th దాకా లీగ్ మ్యాచెస్ ఉన్నాయి. అందులో ప్రతి ఒక్క టీం కూడా 2 మ్యాచ్లు ఆడుతుంది. ఆ 2 మ్యాచ్ల లోపలే వీళ్ళు ప్లే ఆఫ్ ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, విచ్ మీన్స్ దే హ్యావ్ టు విన్ ఆల్ ది నెక్స్ట్ 6 games. లేదు అంటే కనుక దే విల్ బి ప్రాబ్లమ్ ఫర్ దెమ్. 6 కాకపోతే అట్లీస్ట్ 5 గెలిస్తే 16 పాయింట్స్తో ఉంటారు. దే విల్ గో టు ప్లే ఆఫ్స్. గెలవలేదంటే లాస్ట్ 2 games ట్రిమెండస్ ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ఇంకా ఎక్కువగా వే అవుతాయి, మన దగ్గర ప్లేయర్స్ లేరు కదా అని చెప్పేసి. సో దెన్ యూర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ ఎ డిఫీట్. హౌ నాట్ టు అవాయిడ్ డిఫీట్, హౌ నాట్ టు గెట్ డిఫీటెడ్ అని చెప్పేసి ఆలోచిస్తారు. జనరల్గా మ్యాచ్ ఆడుతున్నప్పుడు హౌ టు విన్ అని ఆలోచించాలి. వెన్ యూర్ ఇన్ డిఫెన్సివ్ మైండ్ సెట్ హౌ నాట్ టు గెట్ డిఫీటెడ్ అని ఆలోచిస్తారు. సో అది వెళ్లకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి మ్యాచెస్ గెలుచుకుంటూ రావాలి. సో ద ఓన్లీ వే ఎస్ఆర్హెచ్ కెన్ పర్ఫార్మ్ వెల్ ఇస్ బై విన్నింగ్ ఫ్రమ్ దిస్ మ్యాచ్ టిల్ May 1st. దెన్ ఓన్లీ దే కెన్ టేక్ దట్ మొమెంటమ్ ఫార్వర్డ్. లేదా కష్టం అవుతుంది చాలా. ఈ 23rd రోజు మ్యాచ్లో వార్నర్ ఉంటారా ఉండరా? ఐ థింక్ దట్ ఆ రోజు ఉన్న మ్యాచ్లో ఉంటాడు. ఎందుకంటే సో 17th and 23rd చెన్నైతో 23rd చెన్నైతో, సో ఇట్ విల్ బి కీ బ్యాటిల్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఆ రోజు ఉంటారు. 23rd దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు, ఆ రోజు మేబీ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ 30 వరకు ఆడతారని అన్నారు. May 1st దాకా అందరూ వెళ్ళిపోతారు. 23rd నుంచి 1st లోపల చాలా మంది ప్లేయర్స్ వెళ్ళిపోతూ ఉంటారు. బై May 1st ఎక్సెప్ట్ వెస్టిండీస్ అండ్ న్యూజిలాండ్ ఎవ్రీ అదర్ ప్లేయర్. ఇండియన్ ప్లేయర్స్ వరల్డ్ కప్ స్క్వాడ్ ఇండియన్ ప్లేయర్స్ మీద ఎలాంటి ప్రెషర్ ఉంటుంది? ఒకవేళ వాళ్ళని కూడా కూర్చోబెట్టాలా లేదా? వాళ్ళని కూర్చోబెట్టాలని చెప్పేసి సెలక్షన్ కమిటీ కానీ BCCI కానీ ఎటువంటి ఆంక్షలు విధించవు. ఇట్ ఈస్ IPL, దే విల్ నాట్ డూ దట్. స్వతహాగా వాళ్ళు ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? ఆర్ మేబీ దేర్ హాస్ టు బి మెసేజ్ సెంట్ ఫ్రమ్ రవి శాస్త్రి, బాబు చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి, ప్లే స్మార్ట్, బీ స్మార్ట్ అని చెప్పేసి. సో ఆ ప్రాసెస్లో కూడా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వేర్ మీరు మెయిన్ ప్లేయర్స్ ఉన్న స్క్వాడ్స్ తీసుకోండి. మీరు ముంబై ఇండియన్స్ స్క్వాడ్లో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ ముగ్గురు ఉన్నారు ఇక్కడ, అవునా కదా? యూ టేక్ సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్, సన్ రైజర్స్ హైదరాబాద్లో భువనేశ్వర్ కుమార్, అవునా కదా? దెన్ యూ టేక్ KKR స్క్వాడ్, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. యూ టేక్ RCB, విరాట్ కోహ్లీ ఉన్నాడు, యుజ్వేంద్ర చహల్ ఉన్నాడు. టేక్ CSK, ధోని, జడేజా, యాదవ్, రాయుడు ఉంటే రాయుడు, జాదవ్, 4 ఉన్నారు. సో ఎవ్రీ స్క్వాడ్లో మెయిన్ మ్యాచ్ విన్నర్స్ అందరూ వరల్డ్ కప్ స్క్వాడ్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు స్మార్ట్గా ఆడాలి. స్మార్ట్గా ఆడాలంటే ఒక మ్యాచ్ రెస్ట్ తీసుకోవాలి, ఒక మ్యాచ్ ఆడుకోవాలి, అది విషయం. కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ చేసుకోకుండా ఉండాలి. అండ్ ఆల్సో ఇఫ్ యూ అబ్జర్వ్ May 12th IPL అయిపోతుంది, May 30th May 31st మీకు వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. సో దర్ ఇస్ అ గుడ్ గ్యాప్ ఆఫ్ 20 days. ఆ 20 daysలో వాళ్ళు ఎట్లా వాళ్ళని ఆ మెంటల్ ఫైటింగ్ నుంచి బయటపడడం, ఫిజికల్ ఫైటింగ్ నుంచి బయటపడడానికి ఫిజియోథెరపీలు కానివ్వండి, లేకపోతే మిగతా డ్రిల్స్ కానీ చేసుకోవాలి. సో విచ్ సెలెక్షన్ అండ్ ఆల్సో రవి శాస్త్రి అండ్ ఆల్సో క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ ఫీల్ ఇస్ ఓకే అని. సో అందుకే దే ఆర్ ప్లేయింగ్ స్మార్ట్. ఇప్పుడు ఒకవేళ ఒక టీం కనుక బయటకు వచ్చేసింది అనుకోండి, దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఫర్ దెమ్ టు ప్లే ఇన్ దట్ టీమ్. వాళ్ళకి ఎక్స్ట్రా టైం వస్తుంది. సో దెన్ దే కెన్ టేక్ రెస్ట్. సో అలా ఉండబోతుంది. జస్ట్ ఇన్ కేస్, అంటే నేను RCBకి తక్కువ చేసి మాట్లాడలేదు, బట్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ దే గో అవే May 5th కూడా మ్యాచెస్ అయిపోతాయి. కోహ్లీ హస్ 25 days టు టేక్ రెస్ట్, విచ్ ఇస్ వెరీ గుడ్ స్పేస్ టు బి. అవునా కదా? అట్లా అండి. ఒకవేళ ఇఫ్ దే గెట్ ఇన్ టు ఫైనల్స్ దెన్ నథింగ్ లైక్ ఇట్. నో, యువర్ క్యాప్టెన్ ఈస్ గోయింగ్ టు ద ఫైనల్స్, ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఈజ్ వెరీ చార్జ్డ్ అప్. సో మెంటల్ ఫెటిక్ ఉండదు అక్కడ, ఫిజికల్ ఎగ్జాషన్ మాత్రమే ఉంటుంది. సో ఇలా తీసుకోవాలి. సో BCCI ఆంక్షలు విధించే సమస్య లేదు. అండ్ 23rd వార్నర్ బేస్లో వెళ్ళిపోయాక SRH టాప్ ఆర్డర్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. విలియమ్సన్ సహా ఆడతారు. విలియమ్సన్ని అప్పుడు సడన్గా అప్పుడు వెళ్ళి క్యాప్టెన్సీ పెట్టేసి ప్రెషర్ లేదు. విలియమ్సన్ ముందు నుంచే ఆడతాడు. ఆ ముందు మ్యాచెస్ కూడా విలియమ్సన్ వచ్చేస్తాడు. ఇప్పుడు 3 మ్యాచ్లు ఉన్నాయి. సో 23rd ఆడతాడు. హీ షుడ్ బి దేర్ అండ్ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వన్ థింగ్ ఇస్ మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది, దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ యాజ్ యూ రైట్లీ మెన్షన్, ఇంకొక 10 daysలో థింగ్స్ ఆర్ గెటింగ్ చేంజ్డ్. సో అందుకే విలియమ్సన్ రావడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వార్నర్ బేస్తో వెళ్ళిపోయాక గప్టిల్ అండ్ సాహా విల్ ఓపెన్ ద ఇన్నింగ్స్. ఎందుకంటే కీపర్ కావాలి కాబట్టి సాహా ఇస్ ది ఫస్ట్ చాయిస్. సో గప్టిల్ సాహా ఓపెన్ చేసింది, విలియమ్సన్ 1 down ఉంటాడు. అండ్ ఆ తర్వాత నార్మల్ బ్యాటింగ్ విల్ కంటిన్యూ. అంటే ఇప్పటిదాకా పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ టాప్ ఆర్డర్ ఉంది. సడన్గా వాళ్ళు వెళ్ళిపోయేసరికి ప్రెషర్ మొత్తం కేన్ విలియమ్సన్ మీద, క్యాప్టెన్సీ మీద పడి ఆబ్వియస్లీ అండ్ అంటే ఇట్ విల్ అంటారు కదా, ఫేర్ అనడం
క్వశ్చనబుల్ అంటే? ఏం లేదు, ఫేర్ ఏం లేదు కదా. ఇప్పుడు సడన్గా మొత్తం ప్రెషర్ ఒకేసారి తెచ్చిపెట్టేసి ఇప్పుడు ఆడిపించకుండా అప్పుడు అంటే హీ నోస్ ఇట్ కదా, హీ నోస్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ కదా, అది తెలియకుండా ఏం జరగలేదు కదా. ఎవ్రీబడి నోస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. వరల్డ్ కప్ ముందు IPL ఉండబోతుంది, ప్లేయర్స్ వెళ్ళిపోతారని అందరికీ తెలుసు. సో దే ఆల్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫేర్నెస్ ఆర్ నాన్ ఫేర్నెస్. తెలుసు విలియమ్సన్కి ఇది అవ్వబోతుందని, ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అంతే. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. నేను సడన్గా తీసుకొచ్చి మనీష్ పాండేని క్యాప్టెన్ చేస్తే అప్పుడు ఫేర్నెస్ ప్రెషర్ గురించి మాట్లాడాలి మీరు. విలియమ్సన్ ఇస్ ద క్యాప్టెన్, హీ నోస్ ఇట్, హీ నోస్ పీపుల్ విల్ బి గోయింగ్ అవుట్, సో ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అంతే. దట్ ఈస్ హౌ ద బ్యూటీ ఆఫ్ ది స్పోర్ట్ ఇస్. సడన్గా డబుల్ ఆర్స్ వెనుకలు తినిపించేసి మనీష్ పాండేకి నువ్వే క్యాప్టెన్ అంటే అప్పుడు ప్రాబ్లం. సార్ ఇండియన్ వరల్డ్ కప్ స్క్వాడ్ చూసుకుంటే కీ స్పిన్నర్ కుల్దీప్, సో అతను వచ్చేసి బాగా పర్ఫామ్ చేయట్లేదు. రైట్. సో కుల్దీప్ యాదవ్ విషయానికి వచ్చేస్తే కనుక ఈజ్ వికెటింగ్ మూడ్. ఏ ఫార్మాట్లో టెస్ట్ కానివ్వండి, వన్డే కానివ్వండి, T20 కానీ ఈసారి వికెట్స్ రావట్లేదు తనకి. కొన్ని ఓవర్స్ ఫుల్ కోటా కూడా, కొన్ని మ్యాచెస్లో ఫుల్ కోటా కూడా కంప్లీట్ చేయలేదు. అండ్ ప్లేయర్స్ ఆర్ పికింగ్ హిమ్. ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ హిస్ బౌలింగ్ ఈజ్ ఇన్ డ్యూ. ఎంత పర్సెంటేజ్ తన ఓవర్స్ ఏవైతే ఉన్నాయో డ్యూలో ఉన్నాయి. బాగా ఎక్కువగా డ్యూ పడినప్పుడు వేసిన ఓవర్స్ అని ఉన్నాయి, విచ్ ఆర్ ప్లెంటీ, మ్యాక్సిమం ఉన్నాయి అక్కడ. అదే మీరు మధ్యాహ్నం మ్యాచెస్ తీసుకుంటే KKRకి 2-3 ఆడారు, అంతకన్నా ఎక్కువ ఆడారు. మేబీ దిస్ ఇస్ ద థర్డ్ ఆఫ్టర్నూన్ గేమ్ ఫర్ దమ్, ఐఎమ్ నాట్ షూర్. సో మధ్యాహ్నం గేమ్లో ఎట్లా ఆడుతున్నాడో లెక్కలు తీసుకోవాలి. కుల్దీప్ యాదవ్ ఈజ్ అ డిఫరెంట్ బౌలర్ వెన్ హీఈస్ హ్యావింగ్ ధోని బిహైండ్ ద స్టంప్స్. ధోనిని పొగుడుతున్నాను కాదు కానీ హీఈస్ అ వెరీ డిఫరెంట్ బౌలర్ వెన్ ధోని ఈస్ బిహైండ్ ద స్టంప్స్. మీరు తన టెస్ట్ మ్యాచ్ స్ట్రైక్ రేట్, వన్డే మ్యాచ్ స్ట్రైక్ రేట్ చూసుకోండి, విల్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్. ఈజ్ అ డిఫరెంట్ బౌలర్ వెన్ దర్ ఇస్ విరాట్ కోహ్లీ స్టాండింగ్ ఎట్ మిడ్ ఆఫ్. సో తనకి ఒక రకంగా మీరు కారు నడవాలంటే పెట్రోల్ కావాలి, పెట్రోల్ డీజిల్ కావాలి. తన బౌలింగ్ వేయాలంటే తనకు అక్కడ ధోని కావాలి, ఇక్కడ కోహ్లీ కావాలి. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ కుల్దీప్ యాదవ్ ఇస్ ఫేసింగ్. అలాంటిది లేనప్పుడు, డ్యూ ఎక్కువగా పడుతున్నప్పుడు ఎనీవేస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్పిన్. రిస్క్ స్పిన్ అది, బాల్ జారిపోతుంది, కష్టం అవుతుంది. స్పిన్ బాల్ పెట్టేటప్పుడు స్పిన్ తిరగదు. మన మామూలు రబ్బర్ టెన్నిస్ బాల్ పెట్టేటప్పుడు సంపకం వస్తుంది కానీ స్పిన్ తిరగదు. సో ఆ బాల్ కూడా అంతే. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. దట్ ఈస్ వై దే ఆర్ ప్లేయింగ్. దర్ ఇస్ నో స్పిన్, హీ కాంట్ టేక్ వికెట్స్. అక్కడ ప్రాబ్లం అవుతుంది. రెండోది, ద ఫీల్డ్ సెట్ ఏదైతే పెట్టుకోవడం జరుగుతుందో, హీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ క్యాప్టెన్ అండ్ వికెట్ కీపర్. అది వచ్చే రేంజ్లో రావట్లేదు. దట్ ఈస్ వై కుల్దీప్ యాదవ్ ఇస్ ఫేసింగ్ ఎ ప్రాబ్లం. తను బాగా వేసి ఉంటే కనుక KKRకి బౌలింగ్ సమస్యలు ఉండవు. KKR ఎంత టార్గెట్ కొట్టినా కూడా చేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు తప్ప, బ్యాట్స్మెన్ కూడా అంతే కొట్టిస్తున్నారు. 220 చేజ్ చేశారు KKR అనగా కూడా 220 కొట్టించారు బ్యాట్స్మెన్ అక్కడ. దట్ ఈస్ అ ప్రాబ్లం. కుల్దీప్ యాదవ్ ఇస్ నాట్ టేకింగ్ వికెట్స్, దట్ ఈస్ బీన్ దేర్ మేజర్ ఇష్యూ. దీస్ ఆర్ ది రీజన్స్ ఫర్ దట్. రోహిత్ శర్మ IPLలో 2020లో వన్డేలో సక్సెస్ అవుతుంది, మరి టెస్ట్లో అసలు ఎందుకు అంతలా? తన క్రికెట్ చాలా. రోహిత్ శర్మకి వన్ బిగ్ ప్రాబ్లం దట్ హీ హ్యాస్ ఇస్ స్వింగ్. వన్డేలో కూడా, T20లో కూడా వన్ బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఒక 10-15 బాల్స్ తనకు కష్టం అవుతుంది. అసలు కుదురుకున్న తర్వాత ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ హిమ్. కుదురుకున్న తర్వాత వేరేగా ఉంటుంది అసలు మూడ్. కానీ ఆ ఫస్ట్ 10-15 బాల్స్లో స్వింగ్ అవుతున్నప్పుడు మోర్ ఆర్ లెస్ తన వికెట్ పోతుంది. ఇక్కడ 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి, పోక్ చేస్తాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ది. రెండోది, స్వింగ్ ఎక్కువ అవుతుంది కదా అని బౌలర్ని పుట్ ఆఫ్ చేయడానికి ఏదో షాట్ ఆడతాడు. ఆ షాట్ వచ్చినప్పుడు భలే ఉంటుంది, పోయినప్పుడు మాత్రం ఏం ఆడాడు అనిపిస్తుంది. సో రోహిత్ శర్మకి ఆ ఫస్ట్ 15 బాల్స్ ఆఫ్ స్వింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వైట్ బాల్లో మ్యాక్సిమం 5-6 ఓవర్ కన్నా బాల్ స్వింగ్ అవుతుంది. సో అందుకే తన వన్డే స్టార్ట్ తీసుకుంటే కనుక 5-6 ఓవర్స్ అనేది స్లోగా ఆడుతూ మెల్లిగా ఆడుతూ తర్వాత పుల్ ఆఫ్ చేసుకుంటాడు. టెస్ట్ మ్యాచ్లో రెడ్ బాల్ అనేది 10-12 ఓవర్ దాకా ఎక్కువ తిరుగుతుంది స్వింగ్. అండ్ అలాంటి కుక్కబురా మీరు ఆస్ట్రేలియాలో, సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నట్టు 20 ఓవర్ దాకా స్వింగ్ తిరుగుతుంది. 20 ఓవర్లు అంటే 120 బాల్స్. సో దట్ ఈస్ వై రోహిత్ శర్మకి ప్రాబ్లమ్ వస్తుంది టెస్ట్ క్రికెట్లో. వెన్ ద బాల్ స్వింగ్స్ హీ హాజ్ అ ప్రాబ్లం. ఆస్ట్రేలియా సిరీస్లో బాల్ స్వింగ్ అవుతుంది, బౌన్స్ అవుతుంది. బౌన్స్తో తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. తన పుల్ షాట్ ఆడగలడు, హుక్ షాట్ ఆడగలడు, ఎటువంటి షాట్ అయినా ఆడగలడు. పేస్ ఈజ్ ఆల్సో నాట్ ప్రాబ్లం ఫర్ 160 వేసినప్పుడు 6 కొడతాడు. కొంచెం మూమెంట్ ఇచ్చిందంటే కనుక తనకు కొంచెం ట్రబుల్ ఉంటుంది. దట్ హాస్ బిన్ ట్రబులింగ్ హిమ్. అడ్రస్ చేస్తున్నాడు, కొంచెం స్లో స్టార్ట్స్ తీసుకుంటున్నాడు. మీరు IPLలో చూస్తున్నాడు, కొంచెం స్వింగ్ అవుతుంటే లెఫ్ట్లో చేస్తున్నాడు. హీస్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ స్లోలీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ జస్ట్ కొన్ని మ్యాచెస్ అవే. విల్ బీ అ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఆల్సో. హాయ్ అన్నయ్య, నా పేరు మల్లికార్జున్. వెస్టిండీస్ టీంలో చూసుకుంటే షమ్రాన్ హెట్మర్ మంచి హిట్టర్ కదా, ఎందుకని RCBలో ఫెయిల్ అవుతున్నాడు? IPLలో ప్రదాకా జరిగిన 11 ఎడిషన్స్లో బీభత్స అని హిట్టర్ రా వీడు అని ఎవరినైతే అనుకున్నారో, ఎక్సెప్ట్ గేల్ అండ్ బ్రెండన్ మెక్కలం, ఎవ్రీబడి హాస్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఫస్ట్ ఎడిషన్. గేల్, బ్రెండన్ మెక్కలం పక్కన పెడితే మిగతా బిగ్ హిటర్స్ ఎవరిని తీసుకున్నా, మ్యాక్స్వెల్ కూడా అంత పెద్ద ఫస్ట్ ఎడిషన్ ఏం అవ్వలేదు. బిగ్ హిటర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ప్రాబ్లం వచ్చింది. జాస్ బట్లర్ కూడా ఫస్ట్ ఎడిషన్ పెద్దగా ఏం అవ్వలేదు. సో షమ్రాన్ హెట్మర్ కూడా అంతే. సి నీ అట్మాస్ఫియర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. యు ఆర్ ప్లేయింగ్ ఇన్ IPL. నీ నెత్తి మీద ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది 4.5 crores అని చెప్పేసి. వెస్టిండీస్లో అంత డబ్బులు కల్లో కూడా చూసుకుంటారు. అండ్ దెన్ ఒక పెద్ద ఆడియన్స్ అండ్ దే ఆర్ చీరింగ్ ఫర్ యూ. వేరే కంట్రీ వాళ్ళు దే ఆర్ చీరింగ్ ఫర్ యూ. ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. అర్థం కాదు, ఆ ఇమోషన్లో క్యారీ అయిపోతారు. సో ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు సర్టన్ కైండ్ ఆఫ్ పొజిషన్, కొంచెం కూల్ అవ్వడానికి
విల్ డెఫినెట్లీ టేక్ సమ్ టైం. మెక్కలం అండ్ గేల్ అంటారా ఇటు దులుపుకుంటారు అవన్నీ, అందుకే వాళ్ళు బాగా ఆడగలేరు. మిగతా వాళ్ళందరికీ ఇట్స్ అ ప్రాబ్లం. అందుకే షిమరన్ హెట్మర్ సరిగ్గా ఆడలేకపోయాడు. వన్స్ హీ గెట్స్ యూస్ టు ఇట్ విల్ బి డిఫరెంట్ ప్లేయర్. అదే విండీస్ అగేన్స్ట్ ఇండియా ఆడినప్పుడు బాగా ఆడగలడు, ఎందుకంటే హీ నోస్ క్రౌడ్ ఈజ్ నాట్ విత్ హిమ్. తనకు తెలిసి గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని, తనకు తెలిసి ఈస్ ప్లేయింగ్ ఫర్ వెస్ట్ ఇండీస్ అని. సో దట్ మోటివేట్స్. ఇక్కడ ఏంటంటే ఎవ్రీబడి ఈస్ బిహైండ్ హిమ్. 400 కోట్లు కట్టిన వాడికి ఏం ఆడుతున్నాడు వాడు అనుకుని తన మీద తనకే ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి దట్ ఈస్ పుల్లింగ్ హిమ్ డౌన్. అన్న నిన్న నైట్ చూసుకుంటే విరాట్ కోహ్లీ మ్యాచ్కి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు సేమ్ ఇదే నెక్స్ట్ మ్యాచ్లో ఇదే స్క్వాడ్తో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే షమ్రాన్ హెట్మర్ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? సో విన్నింగ్ కాంబినేషన్ జనరల్గా డిస్టర్బ్ చేయకూడదు, బట్ విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. విరాట్ కోహ్లీ ఏ ఒక్క టెస్ట్ మ్యాచ్లో కూడా, ఏ ఒక్క 2 టెస్ట్ మ్యాచ్లో కూడా సేమ్ టీంతో వెళ్ళిన సందర్భాలే లేవు. మొన్న ఆస్ట్రేలియా సిరీస్లో రికార్డ్ సృష్టించాడు, 3 మ్యాచెస్ వితౌట్ చేంజ్. సో విరాట్ కోహ్లీ జనరలీ ఇట్ డస్ నాట్ లైక్ గోయింగ్ విత్ ద సేమ్ కాంబినేషన్. ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటుంటాడు, బికాస్ ఈజ్ వెరీ వెరీ రిజల్ట్ ఓరియంటెడ్. ధోని ఈజ్ ప్రాసెస్ ఓరియంటెడ్, రోహిత్ శర్మ కూడా ఒక రకమైన ప్రాసెస్ ఓరియంటెడ్. విరాట్ ఈజ్ రిజల్ట్ ఓరియంటెడ్. ఈ పిచ్కి ఇతను రిజల్ట్ ఇస్తాడంటే తీసేస్తాడు, ఈవెన్ ఇఫ్ ఈస్ గెటింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ప్రీవియస్ మ్యాచ్. చెప్పలేము ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కాంబినేషన్ ఇస్ అ వెరీ రైట్ కాంబినేషన్ ఫర్ విరాట్ కోహ్లీ. నేను ఆ కాంబినేషన్ తీసుకుంటా. మోయిన్ అలీ చేత బౌలింగ్ వేయించడం జరిగింది, చహల్ బాగా బౌలింగ్ వేయడం జరిగింది. ఉమేష్ యాదవ్ రన్స్కి వెళ్ళినా కూడా ఈజ్ అ బెటర్ బౌలర్. నవదీప్ సేని బాగా వేస్తున్నాడు. ఉమేష్ సిరాజ్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని బౌలింగ్ వేస్తే దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్. సో ఐడియలీ ఈ షుడ్ నాట్ చేంజ్, బట్ నోయింగ్ విరాట్ కోహ్లీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. వరల్డ్ కప్ సెలక్షన్స్ వస్తున్నాయి కదా అన్నయ్య. ఈరోజు బ్యాకప్ కీపర్గా దినేష్ కార్తిక్ మంచి ఫామ్లోనే ఉన్నాడు, రిషబ్ పంత్ మంచి ఫామ్లోనే ఉన్నారు కదా. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి తీసుకునే? సెలెక్టర్స్ కొంచెం రిషబ్ పంత్ వైపే మక్కువ చూపిస్తున్నారు. మీరు గమనించుంటే కనుక ద కైండ్ ఆఫ్ ఛాన్సెస్ దట్ దర్ గివింగ్ అవి రిషబ్ పంత్ వైపే ఎక్కువగా ఉన్నాయి. సో మేబీ రిషబ్ పంత్కి ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 థింగ్స్. ఒకటి ఏంటంటే ఇస్ లెఫ్ట్ హ్యాండర్, ఫస్ట్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ఏజ్. కార్తిక్ ఇస్ 33, దిస్ బాయ్ ఇస్ ఓన్లీ 20. అందుకే ఆ అడ్వాంటేజ్ అని ఉన్నాయి. ఐడియలీ ఇట్ షుడ్ బి కార్తిక్, బికాస్ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్, ఫినిషింగ్ చేయగలడు, స్లోగా ఆడగలడు, అర్థం చేసుకోగలడు, కరెక్ట్గా ఆడగలడు. బట్ దెన్ సెలెక్టర్స్ ఎందుకో రిషబ్ పంత్ మీద దర్ ఇస్ బిన్ లాట్ ఆఫ్ ఫోకస్, లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్, లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఇస్తున్నారు కాబట్టి రిషబ్ పంత్కి ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ. లాస్ట్ టైం హర్ష భోగ్లే గారు కామెంట్ చేశారు, ధోని 4th ప్లేస్కి వచ్చి 5th ప్లేస్లో ఎవరో ఒకళ్ళని ఫినిషర్గా పెడితే ధోని మంచిగా ఆడగలరని చెప్పారు కదా. ఇప్పుడు వరల్డ్ కప్ సెలక్షన్లో ధోనిని 4th ప్లేస్ ఇస్తారా, లేదంటే 5th ప్లేస్ ఫినిషర్ రోల్ ఇచ్చేస్తారా ఎక్కువ శాతం? ధోని నేను 4th ఆడతా అంటే వద్దు అని ఎవరు అనరు. ధోని ఆ మాట అనట్లేదు. ధోని డస్ నాట్ వాంట్ టు ప్లే ఎట్ నెంబర్ 4. విరాట్ కోహ్లీ కూడా ఏంటంటే కనుక విరాట్ కోహ్లీ వాంట్స్ ధోని టు ప్లే ఎట్ నెంబర్ 5. నెంబర్ 5లో ఉండి అటు ఫినిషర్స్కి ఇటు కొంచెం టాప్ ఆర్డర్కి కొంచెం బ్యాలెన్స్గా ఉండాలని చెప్పేసి అట్లా ఆలోచిస్తున్నారు. రోహిత్ శర్మ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు, పర్సనలీ నాకు నెంబర్ 4లో ఆడాలి. రోహిత్ శర్మకి ఏంటంటే తను ఒకవేళ సెట్ అయిపోయిన తర్వాత ఒక కామ్ అండ్ కంపోజ్డ్ అవుట్ సైడ్ అక్కడ నాన్ స్ట్రైక్లో ఉండాలి రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీకి ఏంటంటే తను ఆడుతున్నప్పుడు బాగా కదిలే ప్లేయర్, బాగా స్ట్రైక్ రొటేట్ చేసే ప్లేయర్ కావాలి. సో అందుకే దే బోత్ హావ్ డిఫరెంట్ చాయిసెస్. విరాట్ కోహ్లీ ఒక 2 వికెట్స్ పడ్డాయి, విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉన్నాడు. అక్కడ వేరే ఎవరన్నా సింగిల్ ఈజీగా రొటేట్ చేసే ప్లేయర్ ఉంటే విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడగలడు. అండ్ వన్స్ విరాట్ కోహ్లీ సెటిల్డ్, ధోని వస్తే ధోని ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ బాగా ఆడతాడు, ధోని కూడా అది రబ్ ఆఫ్. అందుకే విరాట్ వాంట్స్ హిమ్ టు బి ఎట్ నెంబర్ 5. రోహిత్ కలా కదా, రోహిత్ ఓపెనింగ్ వస్తాడు, 2 వికెట్ పడిన తర్వాత ధోని ఉంటే ఈజ్ ఆల్రెడీ సెటిల్డ్. ధోని ఉన్నాడు కాబట్టి నేను కామ్గా ఆడుకుంటా అనుకుంటాడు. సో ఇద్దరి మధ్యలో కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఐడియల్లీ ధోని అట్ నెంబర్ 4 ఇస్ అ వెరీ వెరీ గుడ్ చాయిస్, బట్ ధోనికి ఇంట్రెస్ట్ లేదు. ఈ వాంట్స్ ధోని లెక్క ప్రకారం అంతా కూడా నెంబర్ ఆఫ్ బాల్స్ని బట్టి తన క్రీజ్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇట్ ఇస్ అ ప్రాబ్లం. అండ్ ఒకవేళ కేఎల్ రాహుల్ని నెంబర్ 4 ఆడిస్తారంటే దెర్ ఇస్ నో వే దట్ ధోని కెన్ ప్లే ఎట్ నెంబర్ 5. కేఎల్ రాహుల్ మెయిన్ 11లో పికప్ చేసుకున్నారంటే ధోని విల్ హ్యావ్ టు ప్లే ఎట్ నెంబర్. ఇప్పుడు వరల్డ్ కప్ స్క్వాడ్ పరంగా చూసుకుంటే రాయుడు కానీ ఎవరో ఒకరు కానీ 4th ప్లేస్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ధోని 4th ప్లేస్కి వస్తే రాయుడు 5th ప్లేస్కి వెళ్ళి ఆడగలడా, లేదంటే ఆడలేడా? రాయుడు ఎక్కడైనా ఆడగలడు. రాయుడు దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ 5th ప్లేస్కి వెళ్తే ఒకటి 2 ఏంటంటే తన స్పిన్నర్స్కి అగేన్స్ట్గా స్టార్ట్ చేస్తాడు గేమ్, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ ఫర్ హిమ్. రాయుడు అగేన్స్ట్ స్పిన్నర్స్ ఇస్ అ వెరీ డెడ్లీ కాంబినేషన్, చాలా బాగా ఆడతాడు. 140 పైన బాల్ వచ్చి బౌన్స్ వస్తుందంటే రాయుడికి ఇబ్బందులు అయ్యాయి రీసెంట్ సిరీస్లో. లేకపోతే అగేన్స్ట్ స్పిన్నర్స్ రాయుడు కెన్ ప్లే రియలీ రియలీ వెల్. లాస్ట్లో యాక్సిలేట్ కూడా చేయగలడు. సో రాయుడు కెన్ ప్లే ఎట్ నెంబర్ 4, కెన్ ప్లే ఎట్ నెంబర్ 5, దెర్ ఇస్ నో ప్రాబ్లం. కేఎల్ రాహుల్ని టీంలో తీసుకుంటే తన నెంబర్ 5 దాకా పంపించడం తప్పు. కేఎల్ రాహుల్ హ్యాస్ టు ప్లే ఎట్ నెంబర్ 4. కోహ్లీ కెప్టెన్సీ గురించి క్వశ్చన్ అంటే ఎంతమందికి ఉన్నాయి? బ్యాటింగ్ ఓకే, ఇప్పుడు ఏమన్నా డిఆర్ఎస్ టైప్ అలా డెసిషన్ కానీ లేదా 1 ఓవర్ 10-20 కొట్టాలన్నప్పుడు కానీ ధోని వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా ధోని మీద ఆధారపడకుండా ధోని లేకపోతే నెక్స్ట్ కోహ్లీ ఏం చేస్తారు? ఎంతమందికి ఉన్నాయి క్యాప్టెన్సీ మీద డౌట్లు? అందరికీ ఉన్నాయా? అంటే సాడ్నెస్ అబౌట్ విరాట్ కోహ్లీస్ క్యాప్టెన్సీ లేకపోతే సాడ్నెస్ అబౌట్ హౌ వీ జడ్జ్ క్యాప్టెన్సీ అనేది విరాట్ కోహ్లీ యొక్క IPL క్యాప్టెన్సీ రికార్డ్ చూసుకొని తన ఇండియన్ క్యాప్టెన్సీ రికార్డ్ మీద దృష్టి పెడతాము. ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్. యాజ్ ఎ క్యాప్టెన్ ఇస్ రికార్డ్ చెప్పండి మీరు. ఎవడన్నా ఫస్ట్ 39 మ్యాచెస్లో 35 మ్యాచెస్ గెలిచాడా? ఏ క్యాప్టెన్ గెలవలేదు. ఎవరు గెలవలేదు. ఎవరైనా ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచారా? ఎవరు గెలవలేదు.
ఎవరైనా నంబర్ 1 టెస్ట్ ర్యాంక్ అని కంటిన్యూస్గా 2 ఏళ్ళు తీసుకోగలిగారా? ఏ క్యాప్టెన్ అన్నా ఎవరు తీసుకోలేదు. సో విరాట్ కోహ్లీ యాజ్ అ క్యాప్టెన్ ఈజ్ నాట్ అ బ్యాడ్ క్యాప్టెన్ అట్ ఆల్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హీ ఈజ్ నాట్ అ బ్యాడ్ క్యాప్టెన్, ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్. సమస్యల్లో ఎక్కడ వస్తుందంటే కనుక విరాట్ కోహ్లీకి ఇందాక చెప్పాను రిజల్ట్ ఓరియంటెడ్ అని చెప్పేసి, కంప్లీట్లీ రిజల్ట్ ఓరియంటెడ్. ఆ ఫోకస్ మొత్తం కూడా విక్టరీ మీద ఉంటుంది. అండ్ అలాగే తనకి ఏంటంటే ఒకే పాత్రలో వెళ్తాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు కుక్కడపల్లి పోవాలంటే బొచ్చు దారిలో పోవచ్చు, ఓకేనా? కానీ సింప్లెస్ట్ దారి అది ఈ మెయిన్ రోడ్ పట్టుకుని వెళ్ళిపోతే కుక్కడపల్లి వచ్చేస్తుంది. సో విరాట్ కోహ్లీకి ఇప్పుడు అదే దారి కనిపిస్తుంది. హీ విల్ నాట్ ట్రై టు చేంజ్ హిస్ పాత్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిచ్యువేషన్. అందుకే అదే పాత్రలో కనిపిస్తుంటుంది. దట్ ఈస్ వేర్ ఇట్ బికమ్స్ డిబేటబుల్. అదే ఇట్లా చేయొచ్చు కదా, అట్లా చేయొచ్చు కదా, అట్లా వెళ్ళొచ్చు కదా, ఇదే పాత్రలో స్ట్రైట్కి వెళ్ళిపోతే వచ్చేస్తుంది కుక్కడపల్లి. కానీ ట్రాఫిక్ ఉందనుకోండి, ఆ గల్లీలోంచి పోవచ్చు కదా, బాలనగర్ నుంచి పోవచ్చు కదా, అక్కడి నుంచి కొట్టుకోవచ్చు కదా అనుకుంటాం, అవునా కదా? లేకపోతే ఎవడు కూడా ఇదే పాత్ర వెళ్ళిపోతాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ ఈస్ ఫేసింగ్. టెస్ట్ మ్యాచెస్లో ఈ రోడ్ చాలా సాఫీగా ఉంటుంది, మనకి స్ట్రైట్గా ఉంటుంది. మ్యాచ్ అనేది ఒకే పేస్లో జరుగుతూ ఉంటుంది. అగ్రెషన్ ఉంటుంది, అటాకే ఉంటుంది, ఎక్కడ డిఫెన్స్ అనేది కనిపించదు. బ్యాట్స్మెన్ అవుట్ చేయాలని ఒక కాన్సన్ట్రేషన్తో ఉంటాడు. బెస్ట్ బౌలర్స్ని పెడతాడు, బెస్ట్ ఫీల్డ్స్మెన్ దగ్గర ఉంచుతాడు, అదే లైన్ లెంత్ వేయమని చెప్తాడు, తను చార్జ్డప్గా ఉంటాడు. బట్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు వన్ డే మ్యాచ్ ఆర్ లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్, కన్స్టెంట్స్ చాలా ఉంటాయి. టెస్ట్ మ్యాచెస్లో ఒక బౌలర్ ఎన్ని ఓవర్స్ అయినా వేయగలడు, అవునా కదా? వన్ డే మ్యాచ్లో 10 మాత్రమే వేయగలడు, T20లో 4 మాత్రమే వేయగలడు. టెస్ట్ మ్యాచ్లో దెర్ ఈజ్ ఓన్లీ 1 లాజికల్ ఎండ్, వికెట్లు పడిపోవాలి. వన్ డే మ్యాచెస్లో 2 లాజికల్ ఎండ్స్, వికెట్లు అన్న పడాలి, ఓవర్స్ అన్న అయిపోవాలి. T20లో కూడా అంతే. సో 2 లాజికల్ ఎండ్స్ వచ్చినప్పుడు దెర్ ఇస్ అ ప్రాబ్లం. అండ్ విరాట్ కోహ్లీ అసలు ఒక మాట చెప్పండి, మన గల్లీ క్రికెట్లోనే మనం క్యాప్టెన్గా ఉన్నప్పుడు నువ్వేంద్ర నాకు చెప్పేది అంటావా? ఎటువంటి ఈగో లేకుండా నేను మిడ్ వికెట్ దగ్గర ఉంటాను, నువ్వు ఏదో పడితే అది చేయి, నేను చూసుకుంటా అంటే దాని అర్థం ఏంటి? ఈజ్ సో కమిటెడ్ అబౌట్ విక్టరీ. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను డీప్ మిడ్ వికెట్లో కూర్చొని ఉంటా, నాకు చెప్పు నువ్వేం చేస్తున్నావు అంటాడు. ద ఎంటైర్ థింగ్ ఈజ్ హ్యాండిల్ బై ధోని. ఎవరన్నా చేస్తారా? గల్లీ క్రికెట్లో వాడని చేస్తాడా పని? నువ్వేంద్ర చెప్పేది బొచ్చు అంటారు, అంటారా? విరాట్ కోహ్లీ అంటాడా మాట? అస్సలు లేదు. కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు రోహిత్ శర్మతో డిస్కస్ పెడతాడు. ఎవడన్నా క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ నుంచి ఏం చేద్దామని అడగడు. సో విచ్ షోస్ హౌ మచ్ ఈస్ కమిటెడ్ టువర్డ్స్ విక్టరీ. సో ఇక్కడ యూ షుడ్ నెవర్ క్వశ్చన్ అబౌట్ విరాట్ కోహ్లీస్ క్యాప్టెన్సీ. ఈ లాజికల్ ఎండ్స్ దగ్గర తనకి ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం ఈజ్ నాట్ రెడీ టు అడ్రస్ ఆల్సో. నాకు అవసరం లేదంటాడు. ఎందుకంటే 2 రీజన్స్ ఉన్నాయి. ధోని ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసుకుంటేనే ఆ స్టేట్ పాత్ మర్చిపోయాడు టెస్ట్ క్రికెట్లో. ధోని ఆఫ్ లేట్గా టెస్ట్ మ్యాచెస్ ఓడిపోతూ రావడానికి కారణం ఏంటంటే ఆ స్ట్రైట్ పాత్ రూట్ని మర్చిపోయి ఈ లాజికల్ ఎండ్స్ రూట్ని వెతుక్కున్నాడు. ఆ లాజికల్ ఎండ్స్ ఈ యొక్క సైడ్ రూట్స్ అని ఎప్పుడు వెతుక్కున్న స్పిన్ బాగా జరిగినప్పుడు వెతుక్కుంటాడు. ఆ సైడ్ రూట్స్లో వర్షం పడింది అనుకోండి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. స్ట్రైట్ రూట్లో వెళ్ళలేదనుకోండి, మ్యాచ్ ఓడిపోతాం. ధోని ఇష్యూలో అదే జరిగింది అక్కడ. సో విరాట్ కోహ్లీ డస్ నాట్ వాంట్ టు ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. విరాట్ కోహ్లీకి ఇప్పుడు కూడా టెస్ట్ క్రికెట్ అనేది ఒక టాప్లో ఉంది. విరాట్ కోహ్లీకి ఆ తర్వాత మిగతా గేమ్స్ ఉన్నాయి. వరల్డ్ కప్ తన టాప్ మోస్ట్ ప్రయారిటీలో ఉంది. బట్ హీ నోస్ ఇలాంటి క్యాప్టెన్సీకి వెళ్తే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి. సో ధోని ఉండి రోహిత్ శర్మ ఉంటే నాకు ప్రాబ్లం లేదన్న నమ్మకం విరాట్ కోహ్లీకి ఉంది. సో యాజ్ అ క్యాప్టెన్ వాట్ మోర్ డూ యూ వాంట్? ఈజ్ ట్రస్టింగ్ యువర్ డెప్యూటీ, ఈజ్ ట్రస్టింగ్ యువర్ ఫార్మర్ క్యాప్టెన్. నువ్వు ఏది పడితే అది చేసుకొని నాకు చెప్పేసి అంటాడు, ఇలా చేద్దాం అలా చేద్దాం అంటాడు. ఈ గోస్ అండ్ డిస్కసెస్ ఆల్సో. అంతేందుకు మన పూణే మ్యాచ్లో విజయశంకర్ గురించి బుమ్రాతో విజయ్తో ఏం చేద్దాం అని చెప్పి డిస్కషన్ పెట్టాడు అక్కడ. జనరల్గా అయితే ఏం చేస్తాడు విజయశంకర్ ఆ మ్యాచ్లో? ఓవర్ అయిపోయేది అక్కడే. ఈ స్టక్ టు వాట్ ధోని అండ్ రోహిత్ శర్మ సెట్. విరాట్ కోహ్లీ కూడా ఐడియా ఉండింది, వాళ్ళిద్దరిని కన్సల్ట్ చేయడం జరిగింది. అందుకే విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ పాయింట్ అవుట్. ధోని మీద రిలే అవుతున్నాడు, అవుతాడు, తప్పే ఉంది అందులో. రోహిత్ శర్మను అడుగుతున్నాడు. అన్లెస్ అండ్ అంటిల్ ఈజ్ నాట్ ఫోకస్డ్ అబౌట్ విక్టరీ, దెన్ యూ క్వశ్చన్ ఈస్ క్యాప్టెన్సీ. విక్టరీ మీద ఫోకస్ ఉన్నప్పుడు వై టు క్వశ్చన్ ఈస్ క్యాప్టెన్సీ. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఒకటి ఎమోషనల్గా ఉంటాడు, అగ్రెషన్ చూపిస్తూ ఉంటాడు. దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. బట్ దట్ ఈస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ దగ్గర అగ్రెషన్ తీసేయండి, ఆ ఎమోషన్ తీసేయండి, ఏం విరాట్ కోహ్లీ ఇట్టు ఉన్నాడు అనిపిస్తుంది, అవునా కదా? అర్జున్ రెడ్డి సినిమా చూస్తూ కామ్గా ఉంటే ఎట్లా ఉంటుంది, నచ్చదు కదా. విరాట్ కోహ్లీ కూడా అంతే. దట్ ఈస్ అ వేస్. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ బెటర్ అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఎక్కడ బెటర్ అంటే ఐపీఎల్లో బెటర్, నో డౌట్ అబౌట్ దట్. ఐపీఎల్ క్యాప్టెన్సీ కంపేర్ చేసుకుంటే ముందు టీమ్స్ కంపేర్ చేసుకోవాలి, గ్రౌండ్స్ కంపేర్ చేసుకోవాలి. చిన్నస్వామి స్టేడియం అన్న గ్రౌండ్ అసలు చెప్పండి, అది చిన్న స్టేడియం, ఫ్లాట్ పిచ్, ఈజీగా బౌన్స్. ఫస్ట్ పాయింట్ స్టేడియమే బొక్క. సెకండ్ పాయింట్ బీభత్సంగా డ్యూ పడుతుంది. థర్డ్ పాయింట్ మన బౌలర్స్ ఉన్నారా, టీమ్ సెలెక్షన్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదో ప్రాబ్లమే, ఎప్పుడు బ్యాలెన్స్ ఉండదు స్క్వాడ్లో. ఇన్ని బొక్కలు పెట్టుకొని విరాట్ కోహ్లీ కష్టం అవుతుంది క్యాప్టెన్సీ చేయడం. కంప్లీట్గా తన మీద తనే ఇది పెట్టుకోవాలనిపిస్తుంది. రోహిత్ శర్మ విషయానికి వచ్చేస్తే వాంకెడే పిచ్, మోర్ ట్రస్టబుల్ పిచ్ అది. నెక్స్ట్ బ్యాలెన్స్ చూసుకోండి. హార్దిక్ పాండ్యా, కైరన్ పోలార్డ్, కృణాల్ పాండ్యా, బెన్ కటింగ్, మలింగా, బుమ్రా ఇంతమంది ఉన్నారు తన దగ్గర బ్యాలెన్స్ ప్రొవైడ్ చేసేవాడు. రోహిత్ శర్మ తానే ఉన్నాడు ఆడడానికి. సో హీ హాజ్ మోర్ మ్యాచ్ విన్నర్స్ ఇన్ హిస్ సైడ్. సో అందుకే ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ. ఇంకోటి ఏంటంటే రోహిత్ శర్మ ఈజ్ వెరీ గుడ్ ఎట్ స్లోయింగ్ డౌన్ ద పేస్. విరాట్ కోహ్లీ ఇప్పుడు అదే పేస్తో వెళ్తాడు. రోహిత్ శర్మ స్లో డౌన్ చేస్తాడు థింగ్స్. కొంచెం టైం ఇద్దాం, కొంచెం ఆగుదాం, కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేద్దాం, కొంచెం డిఫరెంట్ పాత్స్కి వెళ్దాం, ఇదే మూస పద్ధతిలో వెళ్ళకూడదు, కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ.
సో అందుకే రోహిత్ శర్మ రిజల్ట్స్ అనేవి లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఎస్పెషల్లీ ఐపీఎల్లో హ్యావ్ బిన్ మోర్. ఎందుకంటే ఈ ట్రైస్ టు ఎక్స్పెరిమెంట్. అండ్ T20 క్రికెట్లో చాలా అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగని మరి అశ్విన్లా చేయకూడదు, బట్ యూ హ్యావ్ టు సమ్హౌ ట్రై అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది రోహిత్ శర్మ చేస్తూ వచ్చాడు. రోహిత్ లవ్స్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ పే ఆఫ్ అయ్యాయి. అండ్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ జడ్జ్మెంట్ ఎక్స్పెరిమెంట్ గురించి, చాలా కరెక్ట్ జడ్జ్మెంట్ ఉంది. అందుకే ఐపీఎల్లో లిమిటెడ్ ఓవర్స్లో హీ కెన్ స్లో థింగ్స్ డౌన్ అండ్ హీ హాస్ డిఫరెంట్ మెథడ్స్ టు గో అబౌట్ ప్రాసెస్. రోహిత్ శర్మ ఇస్ అగైన్ ప్రాసెస్ ఓరియంటెడ్. ఇక్కడ తప్పు జరుగుతుందంటే ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ జరుగుతుందంటే ఇక్కడికి వెళ్దాం. విరాట్ కోహ్లీ ఇస్ కంప్లీట్లీ రిజల్ట్ ఓరియంటెడ్. నేను ఇక్కడి నుంచి ఆ కెమెరాకి వెళ్ళాలి, ఇదే రూట్, ఎవరు వచ్చిన సార్ నాకేం లెక్క. సో ఇక్కడ డిబేట్ జరుగుతూ ఉంటుంది. సో అదర్వైజ్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ రైట్. ఇప్పుడు మనకి పృథ్వీ షా ఉన్నాడు కదా సార్, పృథ్వీ షా ఉన్నాడు కదా, మనకి సచిన్ ఉన్నప్పుడే విరాట్ వచ్చాడు. నెక్స్ట్ ధోని ఉన్న తర్వాత విరాట్ అనుకున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్లో పృథ్వీ షాని ఎలా? పృథ్వీ షా ఇస్ వెరీ వెరీ యంగ్, చాలా చిన్న వయస్కుడు. ఇప్పుడే మంచి ఫామ్లోకి వస్తున్నాడు. మంచి టెస్ట్ మ్యాచ్ బిగినింగ్ అనేది జరిగింది వెస్టిండీస్కి అగేన్స్ట్గా. ఆస్ట్రేలియా కూడా పికప్ అయిపోయాడు, కానీ వెరీ వెరీ అన్ఫార్చునేట్ లెగ్ ఇంజరీ జరిగింది తనకి, అందుకే రావడం జరిగింది. ఐపీఎల్ ఆల్సో ఈస్ పర్ఫార్మింగ్ వెల్. హీ హాజ్ లాట్ ఆఫ్ ఇయర్స్ బిహైండ్ హిమ్ ఆర్ హెడ్ ఆఫ్ హిమ్ ఐసే. సో ఇంకా చాలా టైం ఉంది. అండ్ తాను డెవలప్ చేసుకుంటూ డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడుకుంటూ ఉంటాయి కనుక వీ కెన్ డెఫినెట్లీ సీ పృథ్వీ షా ఇన్ ది మెయిన్ 11. ఇప్పుడు రైట్ నో వరల్డ్ కప్ ఫేవరెట్స్ అందరూ అనే దాన్ని బట్టి ఇంగ్లాండ్ అండ్ ఇండియా ఆర్ ద ఫేవరెట్స్ అని అంటున్నారు. అండ్ ఆల్రెడీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. సో మీ పరంగా ఇప్పుడు ఇండియా ఉన్న స్క్వాడ్ ఇప్పుడున్న వాళ్ళ ఫామ్ బట్టి వీ కెన్ గివ్ ఏ టఫ్ ఫైట్ అంటారా ఎవరికి? ఎనీ అదర్ టీమ్? ఎస్, ఆబ్వియస్లీ, వితౌట్ ఎనీ డౌట్ ఇండియా కెన్ గివ్ ఏ టఫ్ ఫైట్ టు ఎనీ అదర్ టీమ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ రీసెంట్గా సర్ఫరాజ్ పాకిస్తాన్ వాళ్ళు అంటుంది ఏంటంటే ఆఫ్టర్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఈస్ ద బెస్ట్ టీమ్ ఫర్ ద వరల్డ్ కప్ అన్నారు. అండ్ రీసెంట్ ఫామ్ వాళ్ళది ఆస్ట్రేలియా 5-0 సిరీస్ చూసుకుంటే వాళ్ళు 330 కొట్టినా వాళ్ళు డిఫెండ్ చేయలేకపోతున్నారు. ఈ కమెంట్స్ మీద మీ అభిప్రాయం? సో విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, అంటే దే కెన్ గివ్ ఏ టఫ్ ఫైట్ ఆర్ నాట్? విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, దే ఆర్ వెరీ గుడ్ సైడ్. అండ్ మంచి మేజర్ టోర్నమెంట్స్లో బాగా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ అగైన్ యాజ్ ఎ సెడ్, డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, కేఏ పాల్ కూడా సీఎం అవుదాం అనుకుంటాడు, అవునా కదా? అట్మోస్ట్ రెస్పెక్ట్ టు కేఏ పాల్ ఆల్సో ఫర్ వాట్ హీ హస్ డన్. బట్ తను కూడా అనుకుంటాడు, అయ్యే ఛాన్సెస్ తక్కువ. పాకిస్తాన్ కూడా ప్రస్తుతానికి వాళ్ళ బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళకి సమస్య లేదు, వరల్డ్ కప్ గెలిచే సమస్య లేదు. వాళ్ళ బౌలింగ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. ఇఫ్ దే ఇంప్రూవ్ దర్ బౌలింగ్, మళ్ళీ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాగైతే ఇండియాకి అగేన్స్ట్ వాళ్ళు బౌలింగ్ వేశారో అలాంటి ఫైరీ స్పెల్స్ కనుక వాళ్ళు వేయగలిగితే దెన్ దే హ్యావ్ ఎ ఛాన్స్. వాళ్ళ బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోకపోతే పాకిస్తాన్ డు నాట్ హ్యావ్ ఎ ఛాన్స్ అట్ ఆల్. బట్ వాళ్ళ బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే దెన్ దే కెన్ గివ్ ఎ గుడ్ ఫైట్, నో డౌట్స్ అబౌట్. అండ్ ఒక సిరీస్ వరల్డ్ కప్ ముందు ఓడిపోయాం కదా, వీళ్ళు ఏం ఆడతారు అనుకోవడానికి వీల్లేదు. ఏం ఉండదు బ్రదర్. ఎందుకంటే ఇఫ్ యూ అబ్జర్వ్ చాలా స్క్వాడ్స్ కూడా వరల్డ్ కప్ గెలిచిన స్క్వాడ్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు సిరీస్ ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ నాట్ అ మ్యాటర్ అట్ ఆల్. ఇప్పుడు 2015 వరల్డ్ కప్ తీసుకోండి, ఇండియా లాస్ట్ హారిబ్లీ టు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో. ఆ వన్ డే సిరీస్ కూడా పెద్దగా ఏం జరగలేదు, బట్ వీ వెంట్ టిల్ సెమీఫైనల్స్, అవునా కదా? సో దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. పాకిస్తాన్కి ఉన్న ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ అడ్రస్ చేసుకోవాలి. దే ఆర్ నాట్ అడ్రసింగ్ దర్ బౌలింగ్. వాళ్ళ బౌలింగ్లో వాళ్ళకి సమస్య ఉంది. దే కెన్ అడ్రస్ దర్ బౌలింగ్, ఇట్ ఇస్ గుడ్. లేదా ఎవరన్నా అనుకుంటే నేను గెలుస్తా అని చెప్పేసి ఇఫ్ యూ డోంట్ వర్క్ టువర్డ్స్ ఇట్, కష్టం కదా. వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ కండిషన్స్లో 2 స్పిన్నర్స్తో ఆడాలా, లేకపోతే 1 స్పిన్నర్ 3 పేసర్స్తో ఆడాలా మనం? గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. ఐడియలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది కండిషన్స్ దేర్ అండ్ ఆల్సో లుక్ ఎట్ ఇండియాస్ ఆప్షన్స్, 2 స్పిన్నర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే రిస్క్ స్పిన్ అది, బాల్ తిరుగుద్ది, అండ్ కొంచెం హెవీలీ డిపెండెంట్ ఆన్ యుజ్వేంద్ర చహల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నాం మనం. సో డెఫినెట్లీ స్టార్ట్ ఆఫ్ ది గేమ్ విల్ బీ విత్ 2 స్పిన్నర్స్, నో డౌట్. కీపింగ్ ఫెయిత్ ఇన్ హార్దిక్ పాండ్యా. ఎందుకంటే ఒకవేళ మిడిల్ ఓవర్స్లో ఏదైనా అవసరం ఉంది అంటే కనుక హార్దిక్ పాండ్యా వచ్చి బౌలింగ్ వేయగలడు, థర్డ్ పేసర్ ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ ఆలోచనతో దే విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ గోయింగ్ విత్ 2 స్పిన్నర్స్ అండ్ 3 సీమర్స్, థర్డ్ సీమర్ బింగ్ హార్దిక్ పాండ్యా. బెడిసి కొట్టిందంటే కనుక దెన్ దే కెన్ గెట్ ఇన్ ఆల్ ది 3 సీమర్స్. అది కూడా డిపెండ్స్ ఆన్ పిచ్. మీరు కొన్ని పిచ్చెస్ తీసుకుంటే ఓవల్ లాంటి పిచ్ ఉంది, ఓవల్ లాంటి పిచ్లో డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్ టు గో విత్ ఆల్ ఫాస్ట్ బౌలర్స్. యూ నీడ్ ఎ స్పిన్నర్. లార్డ్స్లో కూడా కొన్నిసార్లు యూ నీడ్ ఎ స్పిన్నర్ టు బౌల్. కొన్నిసార్లు ఇట్ ఇస్ కంప్లీట్లీ గ్రీన్ పిచ్చో లేకపోతే కొంచెం బాగా ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటాయి. ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అన్ ఎక్స్ట్రా ఫాస్ట్ బాల్ విల్ ఆల్రెడీ హెల్ప్. కానీ ఇండియా బై ద ఛాన్సెస్ ఆఫ్ హౌ దే ఆర్ గోయింగ్ ఫర్ సెలెక్షన్స్ రెస్ట్ స్పిన్నర్స్ మీద ఎక్కువ రిలే అవుతున్నారు. రెస్ట్ స్పిన్నర్స్ ఎటువంటి పిచ్ ఉన్నా ఎటువంటి ఇది ఉన్నా దే కెన్ స్పిన్ ద బాల్, వాళ్ళ మీద నమ్మకం ఎక్కువగా ఉంది. సో బై ద లుక్స్ ఆఫ్ ఇట్ ఐడియల్లీ ఇట్ విల్ బి 2 స్పిన్నర్స్, 2 ఫాస్ట్ బౌలర్స్, 1 హార్దిక్ పాండ్యా, 1 కేదార్ జాదవ్. ఐపీఎల్లో ఉమెన్స్ టీం ఎప్పుడు చూడొచ్చు? ఉమెన్స్ ఇఫ్ యూ రిమెంబర్ ఒకసారి ఆల్రెడీ ఒక టోర్నమెంట్ ఆడడం జరిగింది, ఇద్దరు సూపర్ నోవాస్ అండ్ ఏదో టీం పెట్టుకొని ఆడడం జరిగింది, అందరూ ఆడారు. సో ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ టైం వస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే
ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టోర్నమెంట్ టు ఆర్గనైజ్. మేక్ నో మిస్టేక్స్ అబౌట్ ఇట్. వేరే వేరే కంట్రీస్ నుంచి ప్లేయర్స్ని తీసుకురావాలి, స్పాన్సర్స్ రావాలి, ఫ్రాంచైజెస్ రావాలి, మనీ పెట్టగలగాలి, వ్యూవర్షిప్ ఉండాలి, జనాలు ఎక్కడికి వెళ్ళి చూడాలి. సో ఇట్ టేక్స్ సర్టన్ టైం. లాస్ట్ టైం ఏమైందంటే వరల్డ్ కప్ బాగా ఆడారు, ఇండియన్స్ వెళ్ళారు కాబట్టి దే గాట్ ఇన్ ఒక మ్యాచ్ లాగా పెట్టుకుని ఆడుకున్నారు. బట్ అలాంటి ధమాకా ప్రతి ఇయర్ జరగాలంటే కష్టం అవుతుంది. సో స్లోలీ దే షుడ్ ట్రై అండ్ డూ సంథింగ్ ఎల్స్. మేబీ ఒక సాటర్డే ఏదైతే 4 o'clock స్టార్ట్ మ్యాచ్ అయితే ఉందో దానికి ముందుగా ఒక సాటర్డే లేదా వన్స్ ఇన్ ఎవ్రీ 2 Saturdaysలో సాటర్డే 4 o'clock మ్యాచ్ తీసి ఒక విమెన్స్ మ్యాచ్ పెట్టాలి. దెన్ దట్ బికమ్స్ ఈజీ. బట్ దెన్ అలా చేసుకోవాలంటే ది లెంత్ ఆఫ్ ద టోర్నమెంట్ బికమ్స్ బిగ్. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఇట్స్ అ ప్రాసెస్. ఇంత లెవెల్లో ఉండకపోవచ్చు లీగ్, బట్ దెన్ డెఫినెట్లీ ఒక 2-3 టీమ్స్తో ఖచ్చితంగా ఒక లీగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది వెరీ వెరీ సూన్. హాయ్ అన్న, ఆయన తిరుపతి. రైట్ అన్న, ముంబై ఇండియన్స్లో అల్జరీ జోసఫ్ ఫస్ట్ మ్యాచ్లో బాగా 6 wickets తీశాడు. తర్వాత నెక్స్ట్ 2 matches చూసుకుంటే మొత్తం వికెట్స్ తీయకుండా రన్స్కి వెళ్ళిపోతుండు. ఆల్రెడీ మలింగా వచ్చాడు కదా, తీసుకోకపోవడానికి రీజన్? మలింగా ప్రాబ్లం ఏంటంటే మలింగా ఇక్కడ ఆడి శ్రీలంకకి వెళ్ళాడు. శ్రీలంక డొమెస్టిక్ క్రికెట్లో ఆడడం జరిగింది. వాళ్ళు వరల్డ్ కప్ స్క్వాడ్కి ఎవరు పక్కాగా ఉంటారు. టూ మచ్ ఆఫ్ ట్రావెలింగ్ చేశాడు మలింగా. ముంబైలో కొన్ని రోజులు ఉండి శ్రీలంక వెళ్ళి అక్కడ వరుసగా మ్యాచెస్ ఆడి వారం రోజుల్లో మళ్ళీ ముంబైకి రావడం. సో కొంత కైండ్ ఆఫ్ రెస్ట్ ఇద్దాం అనుకున్నారు. ఆ రెస్ట్ అనేది ఇచ్చి కొంచెం బెటర్గా ఫిట్ అయ్యాడంటే కనుక డెఫినెట్లీ విల్ బీ బ్యాక్. అల్జరీ జోసెఫ్ ఫస్ట్ మ్యాచ్లో బాగా వేసాడు, సెకండ్ మ్యాచ్లో షార్ట్ బాల్స్ వేసాడు, బ్యాక్ ఆఫ్ ది లెంత్ వేయడం జరిగింది, కొట్టడం జరిగింది. సో ఇట్ ఇస్ టైమ్. మలింగా ఇఫ్ ఈజ్ మ్యాచ్ రెడీ అండ్ మ్యాచ్ ఫిట్, డెఫినెట్లీ కూడా మలింగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెటర్ చాయిస్ ఆబ్వియస్లీ మలింగా కదా, అందులో డౌట్ ఏముంది అందులో. ఈ మలింగా ఇస్ ఫిట్, ఆబ్వియస్లీ బెటర్ చాయిస్ ఇస్ మలింగా. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున ఇక్కడ దాకా వచ్చి ఒక మంచి ఈవెంట్లో పాల్గొన్నందుకు అండ్ అలాగే నా చేత చాలా మాట్లాడించినందుకు, మీరు కూడా చాలా మంచిగా అసలు క్రికెట్ డిస్కషన్ అనేది ఒక స్టార్ట్ అనేది ఇచ్చినందుకు. అండ్ దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్. వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో, గుంటూరులో చాలా చోట్ల కూడా ఇలా IPL టాక్స్ విత్ సందీప్ అని చెప్పేసి, ఈ IPL అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని క్రికెట్ టాక్స్ విత్ సందీప్ అని చెప్పేసి దీనికి కొనసాగింపుగా వరల్డ్ కప్ అప్పుడు కూడా ఇలాంటి చాలా డిస్కషన్స్ చేద్దామని చెప్పేసి కూడా ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉంది. సో ఖచ్చితంగా డిఫరెంట్ సిటీస్లో కూడా క్రికెట్ టాక్ విత్ సందీప్ అనే ప్రోగ్రామ్ నడుస్తుంటుంది. నేను ఎప్పుడు ఎక్కడికి వస్తానో, షెడ్యూల్ ఏంటి అనేది కూడా వారం రోజుల ముందే ఈగిల్ మీడియా వర్క్స్ అండ్ ఈగిల్ స్పోర్ట్స్లో వీడియో రూపేణ మీ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ కంటిన్యూ దిస్ డిస్కషన్. ఎక్కడ కూడా తెలుగు యూట్యూబ్ స్పేస్లో అయితే జరగలేదు. సో లెట్స్ సెట్ ది ట్రెండ్ సెట్ చేద్దాం అండ్ క్రికెటింగ్ డిస్కషన్స్లో పాల్గొందాం. అండ్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్సో ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చినందుకు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్, స్టే ట్యూన్ టు ఈగిల్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.